మ్యాథ్స్ సిలబస్ బాగా వచ్చిందని నేను త్వరగా చెప్పొచ్చండి, కానీ బైబిల్ విషయంలో ఆ మాట చెప్పలేము. ఎందుకంటే ఒక మాటలోని అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మిగిలిన పుస్తకాలన్నింటి మీద అవగాహన ఉండాలి. అంత తేలిక అర్థమయ్యేది కాదు. కనుక బైబిల్ని ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఏదో ఒక చిన్న సోషల్ బుక్ లాగానో లేదంటే ఒక కథల పుస్తకం లాగానో చదివితే అర్థమయ్యే పుస్తకం కాదండి. అసలు ఈ మాటలోని ఆంతర్యం ఏంటి, ఆ మాటలోని ఆంతర్యాన్ని వెనుక ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా మనకు తెలిసి ఉండాలి. అలాంటి ఒక సబ్జెక్ట్ని ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. మనందరికీ తెలుసు క్రైస్తవుడు అంటే ఎటువంటి వ్యక్తి అండి. క్రైస్తవుడు లేదంటే క్రైస్తవులు నమ్ముకున్న దేవుడు అనగానే మొట్టమొదటిగా చెప్పే పదం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు అనగానే బయట ఉన్న సమాజం ఏం చెప్తుందండి? ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ప్రేమకు నిలువెత్తు రూపం. అవునండి, యేసుక్రీస్తు వారి గురించి చెప్తానండి. క్షమించే గుణం అనగా యేసుక్రీస్తు వారిని గురించి చెప్పిన, పరలోకపు తండ్రి అయిన దేవుని గురించి చెప్పిన మనం క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఏమి చెబుతాము అంటే వారి దేవుడు అంటే ప్రేమ అండి అంటారు. అవునా? క్రైస్తవుల దేవుడు అంటే ప్రేమ అండి, చాలా ప్రేమ కలిగిన వాడండి అని బయట వాళ్ళు చెప్తాం. మనం కూడా ఏమని చెప్తాం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఏమని చెప్తాం అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు అంటే అది చెప్పడానికి వీలు కానంతగా అన్నట్టుగా మనం చెప్తూ ఉంటాం. అంటే దేవుడు చాలా ఎక్కువగా లోకాన్ని ప్రేమించాడు అంటే చాలా ప్రేమించాడు లోకాన్ని. ఎంత ప్రేమించాడు అంటే చాలా, అనేక మందిని దేవుడు కాపాడాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు, అంతగా ప్రేమించాడు అని చెప్తామండి. ఇంకా చెప్పాలంటే మనం దేవుని గురించి ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. ఏంటి ఆ మాట అంటే, దేవుడు అనగానే మనం ఒక పదం మాట్లాడతామండి. ఆయన రూపం ఎటువంటి రూపం అని చెప్తాం మనం? దేవుడు అనగానే ఏ రూపం? ప్రేమ స్వరూపం. ఒకసారి ఆ మాట చూద్దాం, చూడండి ఒకసారి. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు ప్రేమ స్వరూపి. ఏంటంటే ఆయన స్వరూపం ప్రేమ స్వరూపి. అంటే ఇప్పుడు మన గురించి ఒక రూపం చెప్పాలనుకోండి, ఎలాంటి రూపం చెప్తాం? ఇప్పుడు నా గురించి చెప్పాలనుకోండి, ఇదిగో కొంచెం ఎత్తుగా ఉంటాడండి, కొంచెం చాలా బారుగా ఉంటుందండి ముఖం, తర్వాత వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోయాయండి. ఇది నా గురించి చెప్పే రూపం. అవునా? అవునా? మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రూపం చెప్తాం. ఇదిగో వాళ్ళు పలానా వారు పొట్టిగా ఉంటారండి, తర్వాత గుండ్రటి ముఖం అండి అని చెప్తాం. అంటే మన రూపాల గురించి చెప్పేటప్పుడు రకరకాల రూపాలు చెప్తాం. కానీ దేవుడి యొక్క రూపం అనగా స్వరూపాన్ని గురించి చెప్పేటప్పుడు ఏ రూపం అని చెప్పాలట? ప్రేమ స్వరూపి. అంటే ప్రేమకు నిలువెత్తు రూపం అని అంటాం కదా. మనుషుల గురించి చెప్తుంటారు, కానీ ప్రేమకు నిలువెత్తు రూపంగా మనుషుల గురించి చెప్పేది కాదండి. ఎవరి గురించి చెప్పాలి? దేవుడు. ఏంటట ఆయన రూపం? ప్రేమ స్వరూపం. అంటే దేవుడు అనగానే ఆయన రూపం గురించి చెప్పాలన్నా, ఆయన క్యారెక్టర్ గురించి చెప్పాలన్నా మనం చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? ప్రేమ స్వరూపి. అంటే ప్రేమ అంటే దేవుడే, దేవుడు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే దేవుడు అనేటట్టుగా దేవుడు తన ప్రేమ స్వరూపాన్ని మనకు చూపిస్తున్నాడు. అవునా? అంటే ప్రేమ అంటే దేవుడు అన్నట్టుగా చెప్పాలి. మరి ఇప్పుడు ప్రేమకు కొన్ని లక్షణాలు ఉన్నాయండి. ఏంటవి? ఆలోచించండి. ప్రేమ అనగానే ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ ఏం చేస్తుంది? ఇదిగో ప్రేమ అనగానే అందరినీ క్షమిస్తుంది. ఇదిగో ప్రేమ అనగానే అవసరమైతే ప్రజల కోసం ప్రాణం పెడతారు. ప్రేమ అనగానే కొన్ని లక్షణాలు చెప్తూ ఉంటాం. నువ్వు నన్ను ప్రేమించావా? అయితే నాకు ఇష్టమైనవి చెయ్యి. అంతే కదండి. ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగింది అనుకోండి, నేను ప్రేమిస్తున్నానంటే అయితే నాకు నచ్చింది ఇవ్వు. అవునా? నాకు నచ్చింది ఇవ్వు. నా కోసం అవసరమైతే నువ్వు ఎంత పనైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే నువ్వు ప్రేమ నా మీద కలిగి ఉన్నావని నేను నమ్ముతాను అంటూ ఉంటారు చాలామంది ప్రేమికులు. మరి దేవుడు కూడా ఆయన ప్రేమాస్వరూపిగా ఉన్నాడు అని చెప్పడానికి ఆయన ఎన్నో చేశాడండి. ఎన్ని చేశాడు చెప్పండి? ఇదిగో మన కోసం సృష్టిని కలిగించాడా?
లేదంటే మీరెవరన్నా కలిగించారు చెప్పండి? ఎవరు కలిగించారు? దేవుడే. దేవుడు సృష్టిని కలిగించాడా? కలిగించాడు. ఆ తర్వాత మన కొరకు క్రీస్తును పంపించాడు భూమి మీదకి. పంపించాడా? పంపించాడు. ఇంకా చాలా చేశాడండి. ఆ ప్రేమను చూపించడానికి ఆయన మన కోసం ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఇంకా ఆ ప్రేమలో ఒక మంచి లక్షణం ఉంది అని చెప్తున్నాడండి. ఏంటి ఆ లక్షణం అంటే, ఒకసారి బైబిల్లో నుంచి చూద్దాం. చూడండి, ప్రేమకున్న ఒక మంచి లక్షణం ఏమిటి అని అంటే, ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ ఏం చేస్తుందట? అనేక పాపములను కప్పును. అనేక పాపములను కప్పును. కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నిక్కుటమైన ప్రేమ గలవారై ఉండండి. అంటే ఏం చేస్తుందట? ప్రేమ ఉంటే ఏం చేస్తారట? అనేకమైన పాపాలను కప్పుతారట. ఆలోచించండి, ప్రేమ ఉంటే అనేకమైన పాపాలను కప్పుతారట. కేవలం ఇది ఒక్క చోటే కాదండి, సామెతల గ్రంథంలో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఏమంటున్నాడు చూడండి. పగట కలహమును రేపుతుందట. ప్రేమ ఏం చేస్తుందట? దోషములన్నింటినీ కప్పును. అక్కడేమో ప్రేమ అనేకమైన పాపములు కప్పును అన్నాడు, ఇక్కడేమో ప్రేమ దోషములన్నింటినీ కప్పును అంటున్నాడు. అంటే ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారండి? దోషాలు అనగా పాపాలను కప్పుతారు. మనుషులైన వారి గురించి కూడా అదే అంటున్నాడు. మీరు ప్రేమ అనేకమైన పాపములను కప్పును కనుక మీరు ఎలా ఉండాలంటున్నాడు? మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండండి. అంటే మనకు ఒక్క విషయం అర్థమైందండి. ఏంటా విషయం? ప్రేమ కలిగి ఉంటే పాపాలని కప్పుతారు. అర్థమైందా? ఎవరైనా ప్రేమ కలిగి ఉంటే పాపాలను కప్పుతారు. అవునా? మరి దేవుని గురించి మనం ఏమని ఆలోచన చేసాము? దేవుడు అంటే ఎవరు? ప్రేమ స్వరూపి. మరి అంటే ప్రేమ స్వరూపి అయిన దేవుడు కూడా పాపాలను కప్పాలా వద్దా? ఆలోచించండి. ఏమంటే ప్రేమ కలిగిన వ్యక్తులు, భూమి మీద ఉన్న వ్యక్తులే పాపాలని కప్పుతున్నారు. కప్పాలి, అదే ప్రేమలోని ఒక అర్థం అని చెప్పాడండి. మరి అలాంటప్పుడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు పాపాలని కప్పాలా వద్దా? ఆలోచించండి. ఏంటంటే ఎవరు మాట్లాడట్లేదు? డౌట్ ఉందా? కప్పాలా? కప్పాలి. మరి దేవుడు పాపములను కప్పాడా? ఆలోచించండి. దేవుడు పాపములను కప్పాడా? అందరూ కూడా కప్పాడనే మాట్లాడుతున్నారండి. ఇప్పుడు కొన్ని సందర్భాలు మనం చూద్దాం. నిజంగా ఆయన పాపాలను కప్పాడా లేకపోతే అందరికీ చెప్పాడా అనే సంగతిని తెలియడానికి మీకు ఒక సందర్భం చూపిస్తాను. ముందుగా ఒక సందర్భం చూడండి. ఎందుకంటే బైబిల్ అనగానే మనం ఒకటే ఆలోచనలో వెళ్ళిపోతూ ఉంటామండి. దేవుడు చెప్పాడంటే ఇది సత్యం అండి, దేవుడు చెప్పాడంటే సత్యమే, నమ్మడం మంచిదే. కానీ ఎవరైనా ప్రశ్న అడిగితే మనం ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలా? దేవుడు చెప్పాడు కనుక నిజమని నమ్మండి అంతే, అంతకు మించి నేనేం చెప్పలేనండి అనే విధంగా ఉన్నామా? చెప్పండి, ఎలా ఉండాలి మనం? ఎవరు ఏ ప్రశ్న ఎటు నుంచి అడిగినా మనం సమాధానం చెప్పగలగాలి. ఇదిగో మీ దేవుడు ప్రేమామయుడు అంటే పాపాన్ని కప్పాలి, అంతే కదండి? పాపాన్ని కప్పాలి. మరి మీ దేవుడు పాపాన్ని కప్పాడా లేదంటే అందరికీ చెప్పాడా అంటే, ఇప్పుడు పాత నిబంధనలో కొన్ని సందర్భాలు ఎత్తుకుందామండి. చూడండి ఒకసారి. పాత నిబంధనలో ఒక సందర్భం, ఆదికాండము 38వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆదికాండము 38వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఏమంటున్నాడు? అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక అతన్ని కూడా చంపెను. ఇది సందర్భం ఏంటంటే, ఏంటి ఆ సందర్భం అంటే తామారు యొక్క సందర్భం అండి. ఏంటి ఆ సందర్భం? తామారుకి ఒక వ్యక్తినిచ్చి పెళ్లి చేస్తాడు. అయితే అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత మరిది ధర్మం అని ఒకటి ఉంటుందండి బైబిల్లో. ఆ సందర్భాలలో మరిది ధర్మం అని ఉంటుంది. అంటే అన్న చనిపోతే అన్న భార్యని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసే ఒక ధర్మం ఉంటుంది ఆ కాలంలో. ఆ ధర్మం చొప్పున తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరు? తన మామ అయినటువంటి యూదా ఏం చేస్తాడంటే తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు.
అన్న తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరికి? తామారికి. అయితే అక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఏంటంటే ఇదిగో తామారుతో నేను సాంగత్యం అనగా సంసారం చేయడం వలన పిల్లలు పుడితే, ఆ సందర్భం అంతా మీరు చదవండి కావాలంటే, పిల్లలు పుడితే ఆ పిల్లలు తన అన్నకు పుట్టిన పిల్లలుగానే పరిగణిస్తారట. అంటే అన్నకు పుట్టిన పిల్లలుగానే, అంటే అన్న భార్యని వివాహం చేసుకోవడం ద్వారా పుట్టిన పిల్లల్ని అన్న పిల్లలుగానే పరిగణిస్తారనే సంగతి తెలుసుకున్నటువంటి ఆ తమ్ముడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు నేను పిల్లల్ని కనడానికి నేను మా అన్న భార్యతో నేను ఒకవేళ ఉన్నా కూడా ఆ పిల్లలు నా పిల్లలు కారు గనక నేనేం చేస్తానంటే అన్న భార్యతో పోయినట్టుగానే పోతాను, కానీ నేను ఆమెని కలిసినా కూడా పిల్లలు అయ్యేటట్టుగా చెయ్యనియ్యను అని ఆలోచన చేస్తారండి. చేసి తన రేతస్తుని బయట విడుస్తాడట. ఆ సందర్భం అంతా అదే. ఈ సందర్భం ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగింది? బైబిల్లో ఉన్నటువంటి ఒక సందర్భం. అసలు నిజానికి ఈ సందర్భం అంతా ఈ అన్న తమ్ముడు, ఈ తమ్ముడు భార్యని పెళ్లి చేసుకోవడం, ఈ సందర్భాలు అన్నీ ఎక్కడ జరుగుతాయి? ఆరు బయట జరుగుతాయండి. ఎక్కడ జరుగుతాయి? గదిలో జరిగిన ఒక సందర్భం. అవునా కదా? తన అన్న భార్యని అతను కూడిన తర్వాత తన రేతస్సును బయట పెట్టడం, ఇదంతా ఎక్కడ జరిగిన సందర్భం? ఇదంతా గదిలో జరిగిన సందర్భం. కానీ ఆ సందర్భాన్ని ఎంత క్లారిటీగా బైబిల్లో రాశారు చూడండి. క్లారిటీగా బైబిల్లో రాసి తన రేతస్సును విడిచి అది బయట విడిచిన కారణాన్ని బట్టి అతన్ని నేను చంపేస్తున్నాను అని మొత్తం క్లారిటీగా సందర్భం అంతా రాశారండి. ఇప్పుడు అది చేసింది ఎవరండి? ఎవరు చేశాడు? తమ్ముడు చేశాడు. కానీ ఎక్కడ చేశాడు? గదిలో చేశాడు. ఆ సందర్భం అంతా గదిలోనే జరిగింది. ఇప్పుడు ఆ సందర్భాన్ని బైబిల్లో రాయడం వల్ల మనందరికీ తెలిసిందా తెలియలేదా? తెలియలేదండి. అంటే తను చేసినటువంటి ఆ పాపాన్ని దేవుడు చాలా క్లారిటీగా బైబిల్లో రాయించలేదా? రాయించాడు. మరి ఇప్పుడు ప్రేమ ఉంటే పాపాలని కప్పాలి కదా, మరి ఇంత క్లారిటీగా ఎందుకంటే రాయించాడు? ఆలోచించండి. ఏమండి, అతనంటే భక్తిహీనుడు గనక మనకు కొన్ని డౌట్స్ వస్తుంటే వెంటనే మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, అవును ఇది ఇలాగుంది కదా, కాదు దీనికి ఆన్సర్ ఇలా ఉండొచ్చు అని మనం కొన్ని ఆన్సర్స్ వెతుక్కుంటామండి. ఎలాంటి ఆన్సర్ అంటే, అతనంటే భక్తిహీనుడు కదా, అందుకే ఆయన చేసిన తప్పును అంత క్లారిటీగా రాశాడండి అని అనుకోవచ్చు. ఇప్పుడు మరొక భక్తిపరుడిని చూపిస్తానండి. ఎవరా భక్తిపరుడు అంటే, నా ఇష్టానుసారుడైన మనుషుడు ఎవరు? దావీదు గారు. మనందరికీ బాగా తెలుసండి. తెలుసా? దావీదు గారు ఏం తప్పు చేశాడండి? ఏం తప్పు చేశాడు? మన అందరికీ తెలుసండి. ఎంత క్లారిటీగా రాశారంటే రాజుల గ్రంథంలో, క్షమించండి, సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో మీరు చూస్తేనండి చాలా క్లారిటీగా ఉంటుంది. ఏంటో తెలుసా? ఇదిగో దావీదు గారట మేడ మీదకి వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళారు? మేడ మీదకి వెళ్ళారట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూశాడట. చూసిన తర్వాత ఆ స్త్రీని తన దగ్గరకు తీసుకుని వచ్చి ఆమెతో సంసారం చేసి ఆమెను చాలా ఎక్కువగా ఇష్టపడి ఆమె కోసం తన భర్తని అనగా ఆమె భర్తని కూడా చంపిస్తాడు. ఈ సందర్భం అంతా ఎంత క్లారిటీగా ఉంటుందో ఒకసారి ఆ సందర్భం చూడండి మీరు. ఎంత క్లారిటీగా రాయిస్తాడో. ఆయన పైకి వెళ్ళాడు. పైగా ఎప్పుడట చూడండి, ఆ సందర్భం చూద్దాం. చూడండి ఒకసారి, చదివితే బాగుంటుందండి. చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయంలో చూడండి. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారాన్ని అంతా తెలుసుకొని ఒక దూతను పంపించరట. పంపించి చదవండి. ఊరియా భార్య అయిన బత్షెబాని అని తెలియజేయ. 2వ వచనం చూడండి ఎంత క్లారిటీగా ఉంటుందో. 2వ వచనం ఒకసారి చదవండి. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనపడింది. ఎంత క్లారిటీగా రాస్తున్నాడు చూడండి. ఆయన అట పడుకొని ఉన్నాడట. ఆ తర్వాత ఆ పడక మీద నుంచి లేచట రాజనగర్ మీదకి వెళ్ళాడట. ఎక్కడికట? రాజనగర్ మిద్ద మీదకి వెళ్ళి అక్కడ నడుస్తున్నాడట. అంటే వాకింగ్ చేస్తున్నాడు. ఈవినింగ్ ఎంత క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. వాకింగ్ చేస్తూ ఉంటే అక్కడ నుంచి ఒక స్నానం చేసే స్త్రీని చూసేట. ఎంత క్లారిటీగా రాయించాలండి. ఆలోచించండి.
ఎంత క్లారిటీగా రాస్తున్నాడు చూడండి. రాజనగరం మీదకి వెళ్ళాడట, నడుస్తున్నాడట, నడుస్తూ ఉంటే ఆ స్త్రీని చూచాడట. చూసిన తర్వాత ఆమె ఎవరని ఎంక్వైరీ కూడా చేశారట. ఎంక్వైరీ చేస్తే ఏమని తెలిసిందట? హిత్తీయుడకు ఊరియా భార్య అని సంగతి తెలిసిందట. తెలియగానే ఏం చేశారట? దావీదు తన దూతనుల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఎంత క్లారిటీగా రాస్తున్నాడు చూడండి. తెలిసి చేశాడా తెలియక చేశాడంటే తెలిసే చేశాడు. ఇది ఎవరి గురించి రాశాడు? దావీదు గారి గురించి. అతను చేసిన తప్పేనండి అది, లేదంటే మంచిదే పర్వాలేదండి అంటారా? తప్పేనా? తప్పు. ఇంకా చెప్పాలంటే పాపమేనా? పాపమేనా కదా? లేదండి ఇది ఏమైనా మంచి పుణ్యకార్యం అని అంటున్నారా మీరు? లేదు కదా, పాపం. మరి పాపం చేసినటువంటి దావీదు, ఆ దావీదు అంటే దేవుడికి ఎలాంటి వ్యక్తట? ఇష్టానుసారుడైన మనుషుడు. ఇప్పుడు ఇష్టానుసారుడైన మనుషుడు చేసిన పాపాన్ని చాలా క్లారిటీగా చెప్పాడా లేదు? చెప్పాడా లేదండి? చెప్పాడా? చెప్పాడు. మనమైతే ఏం చేస్తాం? ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా తప్పు చేశారనుకోండి, మనకు ప్రేమ ఉంటుంది కదా వాళ్ళ మీద, బాగా ప్రేమ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? నా పిల్లవాడు తప్పు చేశాడు కానీ దయతో దీన్ని ఎవరికి తెలియజేయనీకండి అంటాం. అంటే తెలియజేయకండి, ఇది చాలా సైలెంట్గా ఉంచండి. ఎందుకంటే తెలిస్తే నా పిల్లల పరువు పోతుంది, నా పరువు పోతుంది అని ఆలోచిస్తాం. అవునా కదా చెప్పండి? అవునా? ఆలోచిస్తాం లేదా? ఆలోచిస్తామండి. ఒక సందర్భం జరిగిందండి. ఒక సందర్భం జరిగింది. ఏంటి ఆ సందర్భం అంటే, ఒక వ్యక్తి అండి మంచి ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతూ ఉంటే, ఒక వ్యక్తి అండి కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి చేయకూడని ఒక భయంకరమైన పని చేస్తున్నాడండి. పైగా ఆ కాన్ఫరెన్స్ మీటింగ్ అంతా వీడియో కాన్ఫరెన్స్ అండి. వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంటే ఒక చెయ్యకూడని ఒక ఇన్సిడెంట్ చేస్తున్నాడు అక్కడ. అంటే తను ఒక అమ్మాయిని ఇంకా చెప్పకూడదులేండి. ఆ సందర్భం తెలిసిన తర్వాత చాలామంది ఏం చేశారంటే, అయ్యో ఇది కానీ తెలిస్తే మన ఈ కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళందరిది పరువు పోతుంది కనుక ఎవరికీ తెలియకుండా ఆపాలి, ఎందుకంటే అతను కూడా మంచివాడేనండి కానీ ఏదో తెలియక పొరపాటు చేశారండి, ఆ తప్పుని ఎవరికి తెలియకుండా కప్పిపుచ్చారండి. ఆ తప్పుని ఎవరికి తెలియకుండా కప్పిపుచ్చారు. కప్పిపుచ్చిన తర్వాత ఒక పర్సన్కి తెలిసిందండి. ఏంటండి ఇంత విషయం జరిగిన తర్వాత ఎందుకండి మీరు చెప్పలేదండి అంటే ఒక మాట అన్నాడు. ఏమంటే, ఏమండి అతని మీద కూడా మనం ప్రేమ చూపించాలి కదండి, అతని మీద కూడా మనం ప్రేమ చూపించాలి కనుక అతను చేసిన తప్పుని మనం కప్పిపుచ్చుదామండి అని కప్పిపుచ్చుతున్నాడండి. దానికి ఒక రెఫరెన్స్ చేశారు. ఏంటి ఆ రెఫరెన్స్ అంటే, ప్రేమ అనేకమైన పాపములను కప్పును. అంటే మనం అంత క్లారిటీగా ఉన్నాం చెప్పండి. అతనికి మంచి జరగాలంటే అతను చేసిన నేరాన్ని ఎవరికి చెప్పకూడదు అనుకుని ప్రేమ పాపాలను కప్పుతుంది అన్నాడు కనుక నేను అతను చేసిన నేరాన్ని ఎవరికి తెలియజేయకుండా ఆపుతాను అనుకుని ఆపేశారండి చాలామంది. మనమైనా ఏం చేస్తాం చెప్పండి? అయ్యయ్యో ఈ తప్పు చేశాడు కానీ ఎవరికి తెలియజేయకుండా ఆపుతాం. ఉదాహరణకి నేనే వచ్చి ఇప్పుడు ఏదైనా తప్పు చేశాను అనుకోండి, ఏదో వచ్చేటప్పుడు దారిలో ఇక్కడ మీ అందరికి వాక్యం చెప్పడానికి వచ్చేటప్పుడు దారిలో ఒక సిగరెట్ దాగి వచ్చాను అనుకోండి, మీలో ఎవరైనా చూశారనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఇదిగో అన్నయ్య సిగరెట్ తాగడం అందరికీ చెప్తారా? చెప్పరు. ఏం చేస్తారు? ఆపుతారు. ముందు వాక్యం అయితే చెప్పను, ఎందుకంటే చాలామంది వాక్యం వినడానికి వస్తున్నారు కనుక ఎవరికి చెప్పొద్దు. అన్నయ్య మీరు ఇలా తప్పు చేశారు కానీ ఎవరికి నేను చెప్పనులేండి, మీ పాపాలను నేను సైలెంట్గా కప్పుతున్నాను అనుకో కప్పేస్తారు. అవునా? కప్పేస్తారు. అవునా? మరి దేవుడు కూడా మనకంటే ఎక్కువ ప్రేమామయుడు కదండి. పైగా రూపమే ఏమని చూసాం మనం? ప్రేమాస్వరూపి. ఆ ప్రేమాస్వరూపి అయిన దేవుడు ఎవరి పాపాన్నో విప్పాడంటే పర్వాలేదు, ఎవరి పాపాన్ని విప్పాడైనా అంత క్లియర్గా చెప్తున్నాడు. ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు గారి గురించి ఏ స్టేట్మెంట్ ఉంది? ఇష్టానుసారుడు. మరి ఇష్టానుసారుడైన మనుష్యుడు చేసిన తప్పుని ఎంత క్లారిటీగా రాశాడు చూసాం మనం. మరి ఇప్పుడు దేవుడు పాపాలని కప్పాడా, అందరికీ చెప్పాడా చెప్పండి? పైగా ఆ విషయం బైబిల్లో రాయించకపోతే ఎవరికి తెలిసేది కాదండి. అవునా? బైబిల్లో రాసేసరికి చదువుకున్న ప్రతి ఒక్కరికి దావీదు గారు వ్యభిచారం చేశారు తెలిసిపోతుందా లేదా? దావీదు గారు బత్షెబా విషయంలో నేరం చేశారు తెలిసిపోతుందా లేదా? పైగా ఎవరు రాయించారు మరి బైబిల్ని? ఎవరో రాయించారా? దేవుడే రాయించాడా? దేవుడే రాయించాడు. అంటే దేవుడే క్లియర్గా పాపాలు చేస్తున్న వాళ్ళ జాబితాని అలా ఇచ్చాడా లేదా? ఇది ఒకటేనండి, బోలెడని ఉన్నాయండి. చాలా మంది చేసిన నేరాలు చాలా క్లారిటీగా రాశాడు దేవుడు. మరి ఇవన్నీ పాపాలని చెప్పడం అంటారా, కప్పడం అంటారా? ఆలోచించండి. అంటే చెప్పాడా కప్పాడా? ఇప్పుడు చెప్పండి. చెప్పాడు.
మరి ప్రేమ అనేకమైన పాపాలని కప్పునన్నాడు. మరి ప్రేమ లేదా దేవుడికి? ఉందా లేదా? ఉంది. ప్రేమ ఉందంటేనేమో చెప్పకూడదు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంతేనండి? ఇప్పుడు మీకు ప్రశ్న అర్థమేంటది? ప్రేమ ఉంటే పాపాలను చెప్పకూడదు, కానీ దేవుడేమో ప్రేమ ఉన్నా కూడా పాపాలని క్లియర్గా రాయించాడు, చెప్పేశాడు. మరి ఇప్పుడు ప్రేమ ఉంటే పాపాలని కప్పాలి, అవునా? మరి ఇప్పుడు దేవుడు వారి పాపాలను కప్పాడా లేదా అంటే మనకు చాలా క్లారిటీగా ఏమని తెలుస్తుంది? అందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టుగా పడక మీద ఉండడం, పడక మీద నుంచి లేవడం, రాజనగరం మిద్దె మీదకి వెళ్ళడం, వాకింగ్ చేయడం, మంచిగా పైనుంచి చూడడం, స్నానం చేసే స్త్రీని చూడడం, ఆమెను పిలిపించుకోవడం, ఆమె ఎవరో కూడా తెలియదు అనుకోవడానికి లేదు, ఆమె ఊరియా భార్యగా ఉన్న బత్షెబా సంగతి తెలుసుకొని మరీ చేశాడని అంత క్లారిటీగా రాశాడండి. ఎంత క్లారిటీగా రాశాడు, చాలా క్లియర్గా రాశాడు కదా. మరి ఇప్పుడు దేవుడు వారి పాపాలను కప్పాడా? కప్పలేదు అని అంటే మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటా ప్రాబ్లం? దేవుడు ప్రేమామయుడు కాదు. దేవుడు ప్రేమామయుడు కాదంటే మనం ఎవరైనా ఒప్పుకుంటామండి? మనం పైగా చెప్పడమే ఫస్ట్ అనుకున్నాం కదా, దేవుడు ప్రేమామయుడు అని చెప్పకుండా మనం ప్రసంగం ముగించాం ఎవరైనా సరే. దేవుడు అంటేనే ప్రేమ అండి, దేవుడు అంటేనే ప్రేమ, ఆయన చాలా తప్పులు చేసినవని కూడా క్షమిస్తున్నాడని చెప్తాం మనం, అవునా? ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు అని చెప్పకుండా మనం ఎవరికి కూడా దేవుని వాక్యాన్ని విశదపరచం. మరి అలాంటప్పుడు దేవుడు ఇంత క్లియర్గా పాపాలను ఇంత క్లియర్గా రాసినా కూడా ఆయన ప్రేమామయుడు అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? ఆయన మొత్తం అంతా విడమరిచినట్టుగా ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు చూశాడు, ఏ టైంలో చూశాడు, అంత క్లారిటీ చెప్తున్నాడే. అంటే ప్రేమ కలిగిన వారు పాపాల గురించి చెబుతారా చెప్పరా? ఆలోచించండి. మనం అనుకున్న డెఫినేషన్ ఎప్పుడు, అందుకే నేను మొదట్లోనే చెప్పాను, బైబిల్లో ఎప్పుడు మనం అనుకున్నట్లుగా మనం చెప్పకూడదు. మనకి ఇంకొక డౌట్ వచ్చింది, ఏమంటే ఇది పాత నిబంధన అండి అంటే ఇది పాత నిబంధన కదా, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కదండి ఇలాంటి రూల్స్ అన్నీ చెప్పాడు, అంతకుముందు ఇలాంటి రూల్స్ అంతగా పాటించలేదండి ఎవరు, కనుక దేవుడు కూడా అందుకే క్లారిటీగా రాశాడండి అని మీకు అనుమానం వస్తుందా? అలాగైతే క్రొత్త నిబంధనలో కూడా ఒక సందర్భం చూపిస్తానండి. చూడండి ఒకసారి క్రొత్త నిబంధనలో కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. త్వరగానే ముగించుకుందామండి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఏమంటున్నాడు? మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఎక్కడ రాశాడు ఇది? పాత నిబంధన. క్రొత్త నిబంధనలో క్రీస్తు వచ్చి మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు సంఘంలో జరుగుతున్న ఒక దుష్క్రియను గురించి మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇది పత్రికలో రాయడాన్ని బట్టి ఆ సంఘంలో జరిగిన కార్యక్రమం ఏంటనేది అందరికీ తెలుస్తుందా? తెలియదు అంటే ఆలోచించండి. ఎక్కడైనా దేవుడు తప్పు చేసిన వారిని తప్పులను చూపించకుండా నా కుమారుడు మంచోడు అని ఎక్కడైనా సర్టిఫై చేశాడా? అందరి తప్పుల్ని చాలా క్లారిటీగా రాయించాడండి, చాలా క్లారిటీగా రాయించాడు. మరి పాపాలని ఎలా కప్పినట్టు ఆయన? ఆలోచించండి, పాపాలని ఎలా కప్పినట్టు? ఇది మనకు తెలియకపోతేనండి మనము కూడా ప్రేమ చూపించలేము, అవునా కదా చెప్పండి? ఇప్పుడు ప్రేమ చూపించిన వాడు పాపాలని కప్పుతాడట, ప్రేమ ఉన్నవారు పాపాలని కప్పుతారట. దేవుడు కూడా ప్రేమ చూపించారట, ప్రేమ కలిగిన వ్యక్తిగా ఆయన కూడా పాపాలని కప్పాడు అనే సందర్భాన్ని మనం ఆలోచన చేసాం. కానీ ఆయన పాపాలు ఏమేమి చేశాడో మొత్తం చిట్టా అంతా ఇప్పాడే, అయినా కూడా ఆయన పాపాలను కప్పినట్టు ఎలా అవుతుంది? ఇది మనకు తెలియాలండి. ఎందుకంటే ఇది మనకు తెలియకుండా మనం అనుకున్నట్టుగా తప్పు చేసిన వ్యక్తిని ఇదిగో తప్పేం చేయలేదండి, ఆయన నేరం ఏం చేయలేదండి అని చెప్పడం వలన అతని పాపాలు కప్పినట్ట? ఆలోచించండి, అతని పాపాలు కప్పినట్టు అండి? అదే మనం చేస్తున్న అతి పెద్ద పొరపాటు అండి. ఎందుకో తెలుసా? ప్రేమ పాపాలని కప్పుతుందన్నాడు కనుక ఇదిగో తప్పు చేసిన వ్యక్తిని నేను ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దతలో ఉంచుతాను అనుకుంటే ఏం చేస్తారో తెలుసా అండి? ఏం చేస్తారో తెలుసా? ఒక సందర్భం ఇలాంటిది జరిగిందండి. ఒక వ్యక్తి ఒక మహిళతో కొంచెం సంబంధాన్ని పెట్టుకున్నాడండి.
చర్చిలో జరిగిన ఒక సంఘటన ఇది. అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి. ఈ విషయం చాలామందికి కొంతమందికి తెలిసినా కూడా ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దతలో ఉంచారు. ఆ తర్వాత అతను ఏం చేశాడు తెలుసా? నేను ఇది చేశానని తెలిసినా కూడా ఎవరికి చెప్పకుండా వీళ్ళందరూ నిశ్శబ్దతలో ఉన్నారు గనక నేనేం చేస్తానంటే ఇంకొక అమ్మాయితో కూడా సంబంధాన్ని పెట్టుకుంటాను అనుకుని, ఇది ప్రాక్టికల్గా చర్చిలో జరిగిన సంఘటన అండి. ఆ తర్వాత మొదట చేసిన స్త్రీ ఆమె మాట్లాడలేదు, కానీ రెండోసారి చేసినటువంటి ఆ స్త్రీ తర్వాత తిరుగుబాటు చేసిందండి. తిరుగుబాటు చేయడాన్ని బట్టి ఆ సంఘంలో చాలా పెద్ద గొడవలు జరిగాయి. అంటే వీళ్ళు చేసినటువంటి ఆ ఎవరికి చెప్పకూడదు, మొదటి స్త్రీ విషయంలో ఎవరికి చెప్పకూడదు అనుకుని చేసినటువంటి ఆ విషయాన్ని బట్టి ఎంత పెద్ద అనర్థం జరిగింది చెప్పండి. ఎంత పెద్ద అనర్థం జరిగింది. సంఘం అంతా డిస్టర్బ్ అయిపోయిందండి. అంటే మనం ప్రేమను చూపిస్తున్నాం అనుకొని చేసిన తప్పుని కప్పిపుచ్చుదాం అనుకొని ఎవరికి చెప్పకుండా ఉండడాన్ని బట్టి ఎంత పెద్ద ప్రమాదం జరిగింది. అంటే దేవుడు చెప్పిన మాటని మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు జరుగుతుందా, లేదంటే దేవుడు చెప్పిన మాట మనం అర్థం చేసుకోవడాన్ని బట్టి పొరపాటు జరుగుతుందా, లేదంటే దేవుడే తప్పుగా చెప్పాడా చెప్పండి? దేవుడు తప్పు చెప్తాడా? చెప్పడు. దేవుడు పాపాలని కప్పమన్నాడంటే కప్పాలి, కానీ ఆ కప్పే విషయంలో మనం అర్థం చేసుకున్న విధానం తప్పుగా ఉంది. మరి ఇంతకీ ప్రేమ అనేకమైన పాపంలో కప్పును అంటే ఈ కప్పడం అనే దానికి దేవుడు ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? మనం అనుకున్న విధానంలో ఎవరికి చెప్పకుండా ఉండడమా, లేదంటే ఆయన ఇంకా ఏదైనా డెఫినేషన్ చెప్పాడా? ఇది మనకు తెలిస్తే అప్పుడు ప్రేమ అనేకమైన పాపాలను కప్పడం అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది. ఒక్కసారి ఇది అర్థం కావడానికి మీకు ఒక సందర్భం చూపిస్తాను చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. యాకోబు పత్రిక నా సహోదరులారా జాగ్రత్తగా చూడాలి. నా సహోదరులారా మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు, అంటే ఏం జరిగింది? సత్యం నుండి తొలగిపోవడం అంటే పాపం చేయడమేనా, తప్పు చేయడమేనా? అంతేనండి. సత్యము నుండి తొలగిపోయినప్పుడు అంటే తప్పు చేసినప్పుడు, సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల, అంటే సత్యము నుండి తొలగిపోయినప్పుడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల, అంటే సత్యము నుండి తొలగిపోయిన వాడిని సత్యమునకు మళ్లిస్తే, అనగా ఎవరినని చెప్తున్నాడు చూడండి, పాపిని వాని తప్పు మార్గము నుండి, అంటే సత్యము నుండి తొలగిపోయిన వాడిని ఏమని చెప్తున్నాడు? పాపి. అంతేనా? పాపి, సత్యము నుండి తొలగిపోయినవాడు పాపి. పాపిని అతన్ని సత్యములకు మళ్లించిన ఎడల, అనగా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. అంటే ఏం చెప్తున్నాడండి? ఒక సహోదరుడు తప్పు చేశారట, సత్యము నుండి తొలగిపోయి తప్పు చేశాడు. అప్పుడు ఆ విషయం మనకు అర్థమైన తర్వాత మనం ఏం చేయాలి? ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండమని చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? వారిని మరలా సత్యములోనికి తీసుకొని రావాలి. ఎలా తీసుకొని వస్తాం? ఇదిగో సహోదరుడా, నువ్వు తప్పు చేయడం నేను చూశాను, కానీ ఈ సంగతిని గురించి నువ్వేమని ఆలోచన చేయాలంటే, ఇలా నువ్వు చేస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. కనుక నువ్వేం చేయాలంటే, ఇదిగో బైబిల్లో పలానా మాట ఉంది, ఇదిగో వ్యభిచారం చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఇలాంటి శిక్ష వస్తుంది, ఇదిగో దొంగతనం చేస్తే ఒక ఇస్కరియోతు యూదా ఎలాగైతే నరకానికి వెళ్ళిపోయాడో దొంగతనం చేసేవాడు ఎలా జరుగుతుంది అని బైబిల్లో ఉన్న సత్యమైనటువంటి ఆ మాటలను మనం చెప్పి తప్పు చేసే వ్యక్తిని మరలా సత్యములోనికి నడిపించామనుకోండి, దాన్ని ఏమంటున్నాడు తెలుసా? పాపిని వాని తప్పు మార్గంలో నుండి మళ్లించి మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపమును కప్పినట్టుగా చెప్తున్నాడండి. అంటే పాపాలని కప్పడం అనే దానికి అర్థం ఏంటి? ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంచేసి ఎవరికి తెలియకుండా నిశ్శబ్దంలో ఉంచమని కాదు. ఇప్పుడు నా సహోదరుడు తప్పు చేశాడు అనుకోండి, ఉదాహరణ నేనే తప్పు చేశాను అనుకోండి, ఇదిగో డానియల్ అన్న చూశాడు అనుకోండి,
చూసిన తర్వాత ఇవో మహేంద్ర తప్పు చేశాడు, ఈ విషయాన్ని అందరికీ చెప్తే ప్రమాదం కనుక నేను ఎవరికి చెప్పకుండా ఉంచుతాను, నేను పాపాలను కప్పుతున్నాను అనుకుంటే ఇది కాదట కప్పడం అంటే. ఏంటట కప్పడం అంటే? నా దగ్గర ఆ సత్యమైన మాటల ద్వారా నేను మరలా చేస్తున్న తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి మరలా దేవుని దగ్గరికి తీసుకొని వస్తే అప్పుడు నా పాపాలు కప్పబడతాయి. అంటే ప్రేమ అనేకమైన పాపములు కప్పునంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మీరు ఎవ్వరికి చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండండి కాదు. అలాగని చెప్పకుండా ఉండొద్దని అన్నారు కదా అని చెప్పి అందరికీ చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ పోవడం కూడా కాదు. ఏం చేయాలి మరి? అతను తప్పు చేసిన వెంటనే ఇదిగో దొరికాడురా బాబు తప్పు చేసి, ఇదిగో మహేంద్రని ఎంతకాలం మంచివాడు అనుకుంటున్నాము, తమ్ముడు చాలా మంచివాడు అనుకుంటున్నాము, కానీ ఆ తమ్ముడు సామాన్యమైనవాడు కాదు అని చెప్పి ఊరంతా ప్రచారం చేయడం కాదు. అలాగని మన మీద ప్రేమతో కలిగి ఉన్నాం కనుక ఎవరికి చెప్పకుండా ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్? నా దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు తప్పు చేసావు, తమ్ముడు నువ్వు తప్పు చేసావు, దీన్ని మార్చుకొని నువ్వు క్రీస్తునొద్దకు మరలా వచ్చి సత్యం అనే ఈ మార్గంలో నడవాలి. అలా నువ్వు నడిస్తేనే నీ పాపాలు క్షమింపబడతాయని చెప్పి నన్ను మరలా సత్యంలోనికి తీసుకొని వచ్చాడు అనుకోండి, అది పాపాలను కప్పటం. మరి ఈ విధంగా దేవుడు చేశాడా చేయలేదు చెప్పండి? చేశాడా చేయలేదా? దావీదు గారు తప్పు చేశాడండి, చాలా క్లారిటీగా రాయించాడా? ఆ తర్వాత నాతాను ప్రవక్తను పంపించాడా లేదా? పంపించాడు. నువ్వు పలానా తప్పు చేశావు, నువ్వు కానీ సరిదిద్దుకోకపోతే నీకు శిక్ష చాలా పెద్ద శిక్ష వేస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు వెంటనే దావీదు గారు ఏం చేశాడు? పశ్చాత్తాపడి మరలా ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాడు. అంటే దాని అర్థం ఏంటి? అతని పాపాలను ఏం చేశాడు? కప్పాడు. అవునా కదా? కప్పాడా లేదా? ఇప్పుడు మనం కూడా ఎన్నో పాపాలు చేస్తున్నాం అండి. చాలా మంది ఎన్నో పాపాలు చేస్తున్నాం. ఎన్నో పాపాలు చేసిన మనల్ని మన పాపాలని కప్పడానికి అనగా మన పాపం నుంచి విడిపించడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. ఆ యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 చూడండి ఏమంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 ఏమని రాస్తున్నాడు చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడంటే నువ్వు చేసిన పాపాలని ఒప్పుకొని మరలా ఆ పాపము చేయకుండా క్రీస్తు ద్వారా నువ్వు క్షమింపబడే ఒక ఏర్పాటును చేశాడు. ఎవరు చేశారు? ఇది దేవుడు చేశాడు, యేసుక్రీస్తు వారి ద్వారా జరిగించాడు. అంటే దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి ఏం చేశాడు? మన పాపాలన్నింటినీ కడిగాడు, అనగా కప్పాడు. అవునా కదా చెప్పండి? లేదండి నువ్వు చేసిన పాపాలన్నీ నీ మీద ఎప్పటికీ నిలిచి అలాగే ఉన్నాయా? బాప్తిస్మం ద్వారా ఎప్పుడైతే మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకొని బాప్తిస్మం పొందామో అప్పుడు మన పాపాలన్నీ కడగబడతాయి. అంటే మన పాపాలన్నింటినీ కప్పినట్టున్నా దేవుడు కప్పాడా? కప్పాడండి. అంటే ప్రేమ అనేకమైన పాపాలని కప్పునగానే ఎవరికి చెప్పకుండా ఉండడం అని కాదు. ఎవరికి చెప్పకుండా ఉండడం ఏదో పెద్ద అదేదో ఘనకార్యం. ప్రేమ పాపాలను కప్పునన్నాడు కనుక నేను మంచి ప్రేమ కలిగిన వాడిని, ఇది కాదండి డెఫినేషన్. దానికి ఏంటి డెఫినేషను? నువ్వు ఆ వ్యక్తిని ఆ పాపము నుండి మళ్ళించి క్రీస్తు నొద్దకు తీసుకొని రావాలి. ఇది పాపాన్ని కప్పడానికి ఉన్నటువంటి డెఫినేషన్. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? నేను పాపం చేసుకుంటూ వెళ్ళిపోతాను, క్రీస్తు కప్పుకుంటూ వస్తాడని అనుకుంటున్నారు. ఇది రైటా అండి? అది రైటా? కాబట్టి దేవుడు ఎక్కడైనా పాపం చేసుకుంటూ వెళ్ళిపో, తప్పు చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్పాడండి? నిన్ను ప్రేమించి నీ పాపాలు కడుగుతున్నాడు. అలాగని చెప్పి పాపాలు చేసుకుంటూనే వెళ్ళిపోమని చెప్పాడా? చెప్పాడండి ఆ మాట ఎక్కడైనా? ఏమని చెప్పాడంటే ఎప్పుడైనా ఆ మాట చెప్పాడా? అమ్మ వ్యభిచారం చేయబడిన ఒక స్త్రీని పట్టుకున్నారండి. పట్టుకోగానే ఆమెను ఎవరో కొట్టకుండా ఆపాడండి. ఆపాడా? ఆపిన తర్వాత అమ్మ నేను విడిచిపెడుతున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి అని చెప్పాడా? ఏం చెప్పాడు? అమ్మ ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకము. అంటే ఆ పాపం అనే ఆ మార్గం నుంచి నువ్వు క్రీస్తునొద్ద కనుక నా దగ్గరకు రావాలి, మంచి మార్గం నేర్చుకోవాలి. ఇది ఆయన చేసిన పాపాన్ని కప్పటం. అంతేగాని నువ్వే తప్పు చేయలేదమ్మా, నువ్వు చేసింది అసలు వ్యభిచారమే కాదని చెప్పాడన్నా అక్కడ చెప్పాడన్నా మాట. నువ్వు చేసింది వ్యభిచారం కాదమ్మా, నువ్వు చేసింది నేరం కాదమ్మా అని చెప్పాడా? చెప్పలేదండి. ఆ మాట చెప్పలేదు. ఏం చెప్పాడు? అమ్మా నువ్వు చేసింది తప్పే, ఆ తప్పు మరలా చేయకు.
ఇలా ప్రతి మనిషిని పాపాన్ని ఆయన కడుగుతూ అందరి పాపాన్ని కప్పాడండి. అంటే ప్రేమించిన దేవుడు మనుషులందరి పాపాన్ని కప్పాడంటే కప్పిన తర్వాత ఆ పాపాన్ని మనం చేయకుండా ఉండాలి. ఇలా సత్యములోనికి మళ్ళించేటట్టుగా క్రీస్తును మన కోసం పంపించి మనం అందరం తప్పు చేస్తున్న వారిగా ఉన్నప్పటికీ కూడా మన కొరకు ఆయన ప్రాణం పెట్టేటట్టుగా చేసి మనల్ని అందరినీ క్రీస్తునొద్దకు నడిపించి మన పాపాలన్నీ కప్పాడండి. కానీ ఇది అర్థం చేసుకోకుండా చాలామంది నేను ఏ తప్పు చేసినా ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఉంచుతాను, ఈ మనస్తత్వం ఉండకూడదండి. చేసిన తప్పుని ఒప్పుకొని అంటాడు బైబిల్లో. మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఒప్పుకోండి, మనలా తప్పు చేయకుండా ఉండండి. అప్పుడు చెప్పలేరండి. ఇప్పుడు నేను సిగరెట్ తాగాను అనుకోండి, ఒకప్పుడు నేను ఆ సిగరెట్ మానేశాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను? ఏమంటే గతంలో నేను చాలా సిగరెట్లు తాగేవాడినండి, కానీ క్రీస్తును నమ్ముకున్న తర్వాత దాన్ని మానేశానని చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. కానీ ఇప్పటికీ నేను తాగుతూనే ఉన్నాను అనుకోండి, ఏం చేస్తాం? అప్పుడు సిగరెట్ అనే పేరు ఎత్తగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అంటే తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని ఒప్పుకొని అది విడిచిపెడితే మనం తప్పు చేసినామని ఒకవేళ ఎవరన్నా అన్నా కూడా నేను విడిచిపెట్టాను కనుక నేను ధైర్యంగా కొనసాగుతాననే మనస్తత్వం ఉంటుంది. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు చూడండి, సామెతల గ్రంథం 28:13 చూస్తే, సామెతల గ్రంథం 28:13 చూడండి. సామెతల గ్రంథం 28:13 ఏమంటున్నాడు చూడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంటే తప్పు జరిగిన తర్వాత దాన్ని సైలెంట్ గా ఉంచుతాం, ఎవ్వరికి తెలియజేయకుండా అలా సైలెంట్ చేద్దాం అనుకుంటే వాడు వర్ధిల్లుతాడా? వర్ధిల్లడు. మరి ఏం చేయాలట? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందును. అంటే ప్రేమించిన తర్వాత దేవుడు ఏం చేయమన్నాడు తెలుసా? నాయన నువ్వు తప్పును ఒప్పుకో, నీ పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు, అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. అంతేగాని నేనేం చేసినా ఎవరికి చెప్పొద్దండి, ప్లీజ్ అండి, ఎవరికి చెప్పొద్దండి. ఇదే క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. ఇదే తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని ఒప్పుకొని మరలా దాని జోలికి వెళ్లకుండా ఉండాలండి. ఒక దావీదు గారు అదే చేశారా? తప్పు చేశారండి, బత్షెబా విషయంలో అతను చేసింది నేరమే, కానీ మరలా ఆ తప్పులు చేసుకుంటూ కొనసాగాడు అండి? లేదండి. పశ్చాత్తాపడి దేవుని ముందు మోకాళ్ళుని ప్రార్థన చేసి మరలా ఏ స్త్రీ విషయంలో అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాడు. అదండి రిపెంటెన్స్ అంటే, అదండి మారు మనసు అంటే. అది పాపాలను కప్పడానికి దేవుడు చేసిన ప్రక్రియ అండి. కానీ అంతేగాని నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతాను, నువ్వెవరు అడగడానికి అని అనడం కాదండి. అది కాదు. క్రైస్తవుడిగా మనం మారిన తర్వాత మునుపటి చేసినటువంటి ఆ విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని మరిచిపోవాలి, వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఇలా మనము చేయగలిగితే దేవుడు మన పాపాలన్నీ కప్పుతాడండి. అన్ని పాపాలను కప్పుతాడు. అన్ని పాపాలను కప్పి మనల్ని మంచి వారిగా, అనగా దేవుని ఎదుట మంచి వ్యక్తులుగా దేవుడు కనపరుస్తాడండి అందరి ఎదుట. లేదు నేను ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటే మంచి చిట్టాలు దావీదు గారే రాసినటువంటి ఆయన నా పాపాలను విడిచిపెడతాడా? విడిచిపెట్టండి. మొత్తం అందరికీ ఏదో ఒక రోజు తెలిసిపోతుంది కదండి. అప్పుడు పబ్లిక్లో మనం ఎంత హేళన అవుతాం చెప్పండి. అదే జరిగిందండి ఒక సంఘంలో. ఒక తప్పు చేశాడు, ఒక స్త్రీ విషయంలో తప్పు చేశాడు. తప్పు చేసిన విషయంలో జరిగిన వెంటనే సంఘం అంతా కూడి, అన్నా ఇలా చేయకండి మీరు, దీనివల్ల సంఘానికి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాక్యంలోకి మళ్ళించి ఉంటే మరొక స్త్రీ విషయంలో అతను తప్పు చేసేవాడు కాదు, ఆ సంఘం డిస్టర్బ్ అయ్యేది కాదు. ఈ ప్రాక్టికల్గా జరిగిన సంఘటన ఇది. కానీ సంఘానికి తప్పుని కప్పడం అనే మాటకు అర్థం తెలియకపోవడాన్ని బట్టి, ఎవరికి తెలియనీయకుండా ఉంచడాన్ని బట్టి సంఘం అంతా పాడైపోయిందే. కనుక మనం ఏం చేయాలి? మన సహోదరుడు ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళని పబ్లిక్లో తీసుకొచ్చి బ్లేమ్ చేయాలి. ఇది కాదు మనకు ఉండవలసిన ఆలోచన. ఎలాగైనా వారిని మంచి మార్గంలోకి త్రిప్పాలి, ఒక ప్రేమ చూపించి, అన్న మీరు ఇలా చేస్తే కరెక్ట్ కాదు కనుక మీరు ఏం చేయాలంటే మరలా సత్యంలోకి రండి అని వాళ్ళని నడిపించగలగాలండి. ఇది మనకు ఉండవలసిన ప్రేమ. అంతేగాని మనం ఏదో అనుకొని బైబిల్లో ఏదో ఉంది కదా అని అనుకొని మనకు నచ్చినట్టుగా వెళ్ళిపోతే బైబిల్ని అపార్థం చేసుకుంటారండి. ఒక సహోదరుడు తప్పు చేస్తే ఆ తప్పుని మనం ఎలా కప్పిపుచ్చాలో తెలుసా? వారిని ఆ తప్పు మార్గం నుంచి మళ్ళించాలి. మరి ఇలా ప్రేమ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పండి. మనలో ఎంతమంది ఉన్నామండి?
నేను బాగా ప్రేమ కలిగిన వ్యక్తి అండి, కానీ ఎవరికి కూడా మంచి మాటలు చెప్పడండి. వాళ్ళు ప్రేమ కలిగిన వారా? తప్పు చేస్తున్న వ్యక్తిని హెచ్చరించి మరలా మంచి మార్గంలోకి తీసుకుని వచ్చినారు. వాళ్ళు ప్రేమ కలిగిన వారా? చెప్పండి. మంచి మార్గంలో తీసుకురావాలి. అలా చేసేది ఎవరో తెలుసా? నిజమైన క్రైస్తవులందరూ ఇదే చేస్తారండి. ఇప్పుడు సమాజం అంతా చూడండి ఒకసారి. సమాజం అంతా ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటే మనం వెళ్ళి ఏం చేస్తాం? మీ పాపాల కొరకు యేసు బలి అయ్యాడు కనుక మీరు అందరూ మారు మనసు పొందండి, సత్యములోనికి రండి అని వాళ్ళందరినీ ఏం చేస్తాం? మనం మంచి మార్గంలోకి తిప్పుతాం. ఇది ప్రేమ అనేకమైన పాపాన్ని కప్పడం అని అంటే. ఇలా అనేక మంది పాపాలను కప్పడానికి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. ఆ బాధ్యతను మనందరి మీద పెట్టాడు. కనుక మనం అందరం ఏం చేయాలండి? తప్పు చేసిన వారిని చూసి హేళన చేయడం కాదు, తప్పు చేసిన వారిని మీకు ఎవరికి తెలియకుండా నేను దాచిపెడతానని దాయడం కాదు, ఇది కాదు. తప్పు చేసిన వారిని వాళ్ళ మార్గం నుంచి తప్పించి, అనగా మంచి మార్గంలోనికి తీసుకొని రావాలి. ఇలా చేస్తే మనము ప్రేమ కలిగి ఉన్నట్టు. ఈ ప్రేమను దేవుడు మన ఎడల విస్తారంగా చూపించాడు. అంటే దేవుడు మన పాపాలను కప్పాడండి, కప్పాడండి, 100% కప్పాడు. చెప్పినంత మాత్రాన పాపాన్ని కప్పలేదని కాదు. మీ పాపాలను ఒకరితో ఒకరిని ఒప్పుకోండి అని కూడా అన్నాడు. అవునా? అన్నాడా లేదా? ఒకరితో ఒకరిని ఒప్పుకోండి. ఇప్పుడు నా పాపాన్ని నేను కప్పుకోవాలని చూస్తాను కదండి, అయినా కూడా ఒప్పుకోమని. అంటే ఒప్పుకున్నంత మాత్రం ఏదో విప్పినట్టు కాదు. తప్పు చేసిన వాడు దాన్ని ఆ తప్పు మరలా చేయకుండా ఉంటే ఆ పాపాలు కడగబడతాయి, ఆ పాపాలు కప్పబడతాయి. కనుక దేవుడు దాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా చేసి చూపించాడు. క్రైస్తవులమైన మనము కూడా మన సహోదరుడు ఎవరు తప్పు చేసినా వాళ్ళని ఆ మార్గం నుంచి తప్పించి క్రీస్తునొద్దకు తీసుకొని రావాలి. ఆ తప్పు మరలా చేయకుండా చేస్తే మనము కూడా ప్రేమ కలిగి అనేకమైన పాపములను కప్పిన వారం అవుతాం. కనుక మనం అందరం పాపాలను కప్పే జాబితాలో ఉన్నామా, లేదంటే అనేక మందికి చెప్పి వాళ్ళని హేళన చేసే జాబితాలో ఉన్నామా, మనమే తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయన. తండ్రి, మీరు ఎంతలా మా గురించి ఆలోచిస్తున్నారో, ఆలోచించి మీరు మా పట్ల ఏ ప్రణాళిక వేశారనే సంగతిని మేము తెలుసుకున్నాం తండ్రి. తెలుసుకున్నటువంటి మేము ఆ ప్రణాళికను ఎరిగి మా సహోదరులు తప్పు చేస్తే వారిని మేము మంచి మార్గంలో నీకు త్రిప్పడానికి మీరు మాకు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలోని ప్రతి మాటను నేర్చుకొని అనేక మందిని ఈ మంచి మార్గంలోకి తిప్పడానికి మీరు మాకు సహాయం తెచ్చింది. ఇదిగో తండ్రి, ఇక్కడ ఎందరైతే ఈ ప్రాంతంలో సేవ జరిగిస్తున్నారో వారందరి గురించి జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. వారందరినీ మీరు తీర్చిదిద్దండి తండ్రి. ఇదిగో ఇప్పుడు జరుగుతున్న మరి ఒక వర్తమానంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి సహాయాన్ని జరిగించమని, విన్న మాటలు విడిచిపెట్టకుండా ఆ మాటల ప్రకారం బ్రతికే జీవితాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అండి, అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. దేవా, ఈ రాత్రికాల సమయం ముందు క్రీస్తు సంఘం తిరుపతితో మమ్మల్ని చేర్చి చక్కగా తండ్రి మేమంతా కలిసి మీ జ్ఞానమును నేర్చుకుని విలువైన భాగ్యమును మాకు అనుగ్రహించారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము దేవా. తొలి సందేశంగా మా జత పనివాడు తోటి యోధుడైనటువంటి మహేంద్ర గారి ద్వారా ఎన్నో విషయాలు తండ్రి మాకు నేర్పించారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మరి ఈ సమయం ముందు మరొకసారి మీ మాటను జ్ఞాపకం చేసుకుని చుండగా మీరు మాకు తోడు ఉండమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వల్లరా, కొద్ది కాలం విరామం తర్వాత మరొక తిరుపతి సంఘానికి వచ్చేసి దేవుని మాటలను తెలియజేయటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ విలువైన సదావకాశాన్ని బట్టి దేవాది దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన క్రైస్ట్ చర్చ్ తిరుపతి సంఘాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన దైవజనులందరూ కూడా క్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ మనం పాఠంలోకి వెళ్ళిపోతాం. సమయం లేట్ అయింది కనుక. అసమానమైన భక్తి ఆచరణ సాధ్యమేనా? పాఠం పేరు వినగానే భక్తి గురించి మేము ఎన్నోసార్లు విన్నాం, చాలాసార్లు పాఠాలు విన్నామన్న అనుమానంలోకి మీరు వెళ్ళిపోవచ్చు. దయచేసి అలాంటి అనుమానంలోకి మీరు వెళ్ళిపోకండి. పాఠం విన్న తర్వాత చక్కగా మనం దేవుళ్ళు ఆనందిద్దాం అందరం కలిసి. ఓకేనా పిల్లరా? అసమాన భక్తి ఆచరణ సాధ్యమేనా? సమాజంలో ఉన్నటువంటి మనుషులకు కావచ్చు,
సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైన మీ అందరికీ దేవుని గురించి ఎంత పరిజ్ఞానం ఉంది అని ఒక్కసారి మనం ప్రశ్నించుకోగలిగితే, ఆలోచించగలిగితే, బయటి సమాజంలో 90% ప్రజలు దేవుని గురించి తెలిసినవారు, దేవుని గురించి తెలిసినవారు. సంఘములో కూడా చాలామంది దేవుని గురించి తెలుసుకున్నవారు ఉన్నారు. దేవుని గురించి తెలుసుకున్నటువంటి సంఘములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దేవుని గురించి తెలుసుకున్నటువంటి సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని మనం ఆలోచించగలిగితే పిల్లరా, మన కళ్ళ ముందున్న ఈ ప్రపంచ వ్యవస్థను మనం చూసినప్పుడు దేవుడు తెలుసు అనే భ్రమలో ఉండి వారి క్రియల వలన దేవునికి చాలా దూరంగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. సంఘములో ఉన్నటువంటి సమాజంలో కూడుకున్నటువంటి విశ్వాసులైన మనలో కూడా ఒక బలహీనత చోటు చేసుకుంది. ఏంటి ఆ బలహీనత అంటే, దేవుని గురించి మాకు తెలుసు, దేవుడు మాకు అర్థమయ్యాడు అన్న ఒక రకమైనటువంటి విధానములు ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కనపడుతున్నారు పిల్లలు. అయితే దేవుని యొక్క విలువ, ఆయన యొక్క గొప్పతనం గురించి ఒకసారి మనం తెలుసుకోవాలంటే ఈ జీవితకాలం సరిపోదు. మనకి చిన్న ఉదాహరణలు మీకు చెప్పి దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన విలువ ఎంత గొప్పదో కొన్ని ఉదాహరణలు చెప్పిన సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను. సుమారుగా ఒక 100 సంవత్సరాలకు బ్యాక్ మనం వెళ్ళిపోయామనుకోండి. ఒకప్పుడు మన పూర్వీకులు ఉన్నటువంటి కాలంలో చదువుకు పెద్ద విలువ ఇచ్చేవారు కాదు. దేనికి వింటున్నారమ్మా? చెప్తున్నాను, సబ్జెక్టు మేము చాలాసార్లు విన్నాం కదన్న భావనలో ఎవరు ఉండకండి దయచేసి. హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. ఈ ప్రాంగణంలో కూర్చున్న ఎవరైనా సరే మీ కాన్సన్ట్రేషన్ అంతా వాక్యం మీద ఉండాలి. పక్కన వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో వీళ్ళతో చర్చించుకోవటం ఇలాంటి దయచేసి దేవుని సన్నిధిలో మీరు చేయరు. ఎందుకంటే లోకాన్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నాం? దేవుని మాటలు నేర్చుకోవాలనే కదా. నేర్చుకునే సమయానికి వచ్చేసరికి మీలో నిర్లక్ష్యపు స్వభావం అనేది పనికిరాదు. కాబట్టి జాగ్రత్త, మీరు శ్రద్ధగా వినాలి. 100 సంవత్సరాల బ్యాక్ వెళ్ళిపోతే పూర్వీకులకు చదువు విలువ తెలియదు. అందుకొరకే చాలామంది చదువుకునేవారు కాదు. కానీ ఈరోజు 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టినటువంటి ఈ సమాజానికి చదువు మానవ జీవితానికి చాలా ప్రప్రథమమైనదిగా మారిపోయింది, ప్రథమమైన దానిగా మారిపోయింది. ఈ ప్రథమమైన చదువు గురించి మనిషి ఎంత త్యాగం చేస్తున్నాడంటే, తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిని కూడా విద్య కోసం ఖర్చు పెట్టడానికి వెనకాడటం లేదు. ఏమండి, విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలి, గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలని చెప్పేసి ఏం చేస్తున్నారు తెలుసా? ఆస్తులు అమ్ముకొని లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు విద్య కోసం, లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఒకనాడు మన పూర్వీకులకు చదువు విలువ తెలియదు, కానీ మన తరానికి వచ్చేసరికి దానికి చాలా విలువ ఉందని తెలుసుకున్నారు. ఆ విలువను తెలుసుకున్న వారు లక్షల రూపాయలు కూడా వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. అలాగే ఒకానొక సమయంలో భూమి గురించి మనం ఆలోచించగలిగితే, భూమి, ల్యాండ్. ఏమండి, తిరుపతి, ఇప్పుడు తిరుపతి పట్టణం మహానగరంగా మారిపోయింది. ఈ తిరుపతి పట్టణంలో మాకు సొంతంగా ఒక 2 సెంట్లు, 1 సెంటు ఉంటే చాలు అనుకునేవారు కోకొల్లలు ఉన్నారు. ఈ యొక్క తిరుపతి పట్టణంలో 1 సెంటు ఉంటే చాలు. కానీ మన పూర్వీకులకి వెళ్ళి, మన కాలంలో ఒకసారి తొంగి చూస్తే, పూర్వీకుల కాలంలోకి వెళ్ళి తొంగి చూస్తే కొన్ని వందల వేల ఎకరాలు అలా ఫ్రీగా వదిలేశారు. ఆ రోజు ల్యాండ్ విలువ వాళ్ళకు తెలియదు, దాన్ని పట్టించుకోలేదు. కాలం గడిచే కొద్దీ కాలక్రమేణా ఏమైపోయిందంటే భూమికి విలువ పెరిగిపోయింది, ల్యాండ్ విలువ పెరిగింది. ల్యాండ్ విలువ పెరగగానే 1 సెంటు ఉంటే చాలని దానికోసం ఎన్ని ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి. ఈరోజు సమాజంలో సొంత ఇల్లు నిర్మించుకోవడం కోసం 200 సంవత్సరాల కిందట, క్షమించాలి, 200 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఆ రోజు డబ్బుకు కానివ్వండి, బంగారం కానివ్వండి, వజ్రాలకు కానివ్వండి పెద్ద విలువ లేదు పిల్లల.
మరలా చెప్తున్నాను, ఈరోజు సంత మార్కెట్లోకి వెళ్ళి మనం ఎలాగైతే రోడ్డు మీద కూరగాయలు కొంటున్నామో, ఆ రోజు బ్రిటిష్ వారి కాలంలో రోడ్ల మీద ఏం చేసేవారు? వజ్రాలను పెట్టి, రాజుల కాలంలో, బ్రిటిష్ వారి కాలంలో వజ్రాలను, బంగారాన్ని రోడ్డు మీద పోసి అమ్మేవాళ్ళు. రైతులు ఎవరైనా పొలంలో పని చేస్తున్నప్పుడు ఏం దొరికేమంటే వాళ్ళకి? ఏం దొరికాయి? లంకె బిందెలు. ఏం దొరికాయమ్మా? లంకె బిందెలు. అవునా కదా? ఎవరు అవి అక్కడ ఉండటానికి కారకులు ఎవరు? పూర్వకాలంలో ఉన్నటువంటి మనుషులు. అవునా కదా? అంటే బ్రిటిష్ వారి కాలంలో వజ్రానుకున్న విలువ ఆ రోజున్న ప్రజలకు తెలియలేదు. కానీ ఈరోజు జూన్ మాసం రాగానే, వర్షం పడగానే మొట్టమొదటిసారి ఏం గుర్తొస్తుంది వజ్రప్రియులకి? కర్నూలు ప్రాంతంలోని జొన్నగిరి ప్రాంతానికి వెళ్ళి క్యారేజీలు కట్టుకొని వారాలు ఆటోల్లో పడుకొని తెల్లవారగానే వజ్రాల వేట. ఒకనాడున్న సమాజానికి వజ్ర విలువ, బంగారం విలువ తెలియదు. కానీ ఈరోజు దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు. ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు మాకు తెలుసు అనే భ్రమలో చాలామంది విశ్వాసులు భక్తి జీవితాన్ని నష్టపోతున్నారు. మీరు భక్తి అనగానే ఒకే మాటలో ఒక ఆన్సర్ చెప్పండి. ఇక్కడ కూర్చున్నాం, మీ అందరిని అడుగుతున్నాను. భక్తి అనగానే నిర్వచనం ఏంటి చెప్పండి? భక్తి అనగానే నిర్వచనం ఒకే ఒక ఆన్సర్. అక్కడ ఒక రెఫరెన్స్, ఇక్కడ ఒక రెఫరెన్స్, అవన్నీ మూలం చేసుకుంటే టైం లేదు మనకి. ఒకే ఒక ఆన్సర్. 66 పుస్తకాలలో దేవుడు మనల్ని ఎలా బ్రతకమని రాయించాడో అలా జీవించటమే భక్తి. ఓకే, అలా జీవించటమే భక్తి. అవునగా చెప్పండి. అయితే కొంతమంది విశ్వాసులకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి భక్తి గురించి. ఏంటి అభిప్రాయాలు అంటే, కొంతమంది విశ్వాసులు ఏమనుకుంటారు? పాటలు పాడటము భక్తి అనుకుంటారు. ఓకే, పాటలు పాడటం భక్తి, వాక్యం చదవటం భక్తి అనుకుంటారు. ఆదివారం నాడు క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావటం భక్తి అనుకుంటారు. కానుకలు సమర్పించడం భక్తి అనుకుంటారు. ఓకేనా? ప్రార్థన చేయటం భక్తి అని అనుకుంటారు. ఇవన్నీ మీ దృష్టిలో భక్తి. కానీ మీ దృష్టిలో ఏదైతే భక్తి అని అనుకుంటున్నారో వాటికి దేవుడు కొన్ని కౌంటర్లు వేస్తున్నాడు. ఏంటా కౌంటర్లు? మొట్టమొదటిసారిగా మనం దేని గురించి ఆలోచించాం? భక్తి అనగానే పాటలు పాడటం భక్తి అని అనుకున్నాం కదా. దేవుడు ఏ కౌంటర్ వేస్తున్నాడు తెలుసా? మీరు నన్ను పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉన్నది అని అంటున్నాడు దేవుడు. చూసారా? మీ దృష్టిలో భక్తి అనుకున్నది దేవుడు ఎంత ఈజీగా కొట్టి పారేస్తున్నాడు చూడండి. ప్రార్థన చేయటం భక్తి అని ఒకవేళ మీరు అనుకుంటే దేవుడు దానికి ఏ కౌంటర్ వేస్తున్నాడో తెలుసా? మీరు ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడంతే చేరడు. మరి మీ దృష్టిలో ప్రార్థన చేసేవారిని ప్రార్థనా యోధులు, భక్తి పరులని మీరు అనుకుంటున్నారు మీరు. కానీ దేవుడు చూడండి ఎలాంటి కౌంటర్లు వేస్తున్నాడు. ఒకవేళ వాక్యం చదవటం భక్తి అని ఒకవేళ మీరు అనుకుంటే, వాక్యం వినటం భక్తి అని మీరు అనుకుంటే, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ధర్మశాస్త్రమును వినువాడు దేవుని దృష్టికి గొప్పవాడు కాడు, కానీ దాని ప్రకారంగా అనుసరించి ఎవరైతే బ్రతుకుతారో వారే గొప్పవారు అని అంటున్నాడు దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘములో చేరిన మనకి భక్తి గురించి సరి అయిన అభిప్రాయాలు లేవు. దేవుడు వేసిన కౌంటర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం చేయాలి. పాటలు పాడమే భక్తి కాదు, వాక్యం చదవటమే భక్తి కాదు, కానుకలు వేయటమే భక్తి కాదు. ఏమండి? కానుకలు వేయటం, ఇవన్నీ చేయాలి, అన్నీ ఉండాలి. విశ్వాస జీవితంలో అన్నీ ఉండాలి. ఇవన్నీ మీకు రావాలంటే ముందు దేవుడు అర్థం కావాలి. మీకు ఎవరు అర్థం కావాలి? దేవుడు అర్థం కావాలి. బైబిల్లో ఒక ఆయన చాలా బలమైన కోరిక కోరుతున్నాడు. ఏంటి ఆ బలమైన కోరిక? ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయము. నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనం చూద్దాం పిల్లరా. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు కనపరచుము చూపుమనగా
ఆయన నా నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. జాగ్రత్త వినాలి ప్రియుల దేవుని మాటలు. బైబిల్ చరిత్రలో ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్న వ్యక్తి భక్తి పనులలో ఒక ఆయన మోషే గారు దేవుణ్ణి ఒక కోరిక కోరుతున్నాడు. ఒక మనవి చేశాడు ఆయనకి. ఏమని మనవి చేశాడు? మరలా చదువుతాను జాగ్రత్త. అతడనగా ఎవరు? మోషే. నిర్గమకాండం 33వ అధ్యాయము 18-19 అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఏమడిగాడండి మోషే? ఏమడిగాడు? అందరు అలట్టుకున్నారు లేదో చూస్తుంటాను. ఏమడిగాడు? నీ మహిమ నాకు చూపుము అని అడిగాడు, క్వశ్చన్ వేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయనకి ఏం సమాధానం చెప్తున్నాడు? ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించెదను. ఆయన అడిగింది మహిమ చూపించమన్నాడు మోషే. మహిమ చూపించమంటే దేవుడు ఆన్సర్ ఇచ్చాడు, నా మంచితనము నా నామము నీకు ప్రకటిస్తాను అన్నాడు. ఇప్పుడు దేవుని మహిమ అనే పదానికి అర్థం ఏంటి మరి? నా మంచితనము నా నామం నీకు ప్రకటిస్తాను అన్నాడు. మోషే అడిగింది నీ మహిమను చూపించన్నాడు. మహిమ అన్న పదానికి అర్థం ఏం చెప్తున్నాడు దేవుడు? నా మంచితనము నా నామము నీకు ప్రకటించేదను అంటున్నాడు పిల్లలు. అంటే నామము మంచితనం. ఇంతకీ నామం అంటే ఏంటి? నామం అంటే ఏంటి? ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనంలోకి వెళ్ళిపోతాం పిల్లరా. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అన్నాడు. చూడండి, అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. దేవుడు యెహోవా అను నామము కలిగిన వాడు. అలా నామము కలిగిన ఆయన ఏం చెప్తున్నాడు? నా నామము నీకు ప్రకటించదను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నా గుణము, నా మంచితనము, నా క్యారెక్టర్, నా స్వభావం, నా యాటిట్యూడ్ నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు దేవుడు. యెహోవా అను నామము నీకు ప్రకటిస్తానంటే దాని అర్థం ఏంటి? నా క్యారెక్టర్, నా గుణము నీకు ప్రకటిస్తాను. ఇంతకు దేవుని క్యారెక్టర్ ఏంటి? దేవుని గుణం ఏంటి? నామం అనగానే మన క్యారెక్టర్ అండి. ఇది మీకు అర్థం కావడం కోసం ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో చక్కగా మీరు బంగారాన్ని దాచిపెట్టి బీరువాలో పెట్టారు. బీరువాలో పెట్టి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో శబ్దం వచ్చింది, మెలకు వచ్చింది. చూడగానే ఒక దొంగ తీసుకొని వెళ్ళిపోతున్నాడు డబ్బుని, బంగారాన్ని. అలా తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు నిద్ర లేచిన మీరు ఏమంటారు చెప్పండి? ఒకే ఆన్సర్ వచ్చింది. ఏమంటారు? దొంగ. ఇప్పుడు మేధావులు నోరు తెరిచారు. ఏమంటారండి? దొంగ అంటాం. ఇంతకీ ఆ బంగారం తీసుకొచ్చేవాడి పేరు దొంగ? బాగా ఆలోచించండి. బంగారం దొంగిలించి తీసుకెళ్లేవాడి పేరు ఏం పేరు? వాడికి ఒక పేరుంది. ఆ పేరు మీకు తెలియదు, కానీ వాడు చేసే క్రియను బట్టి వాడికి ఒక పేరు పెడుతున్నారు. ఏమని? దొంగ. అతని పేరు అతని గుణమును సూచించుతున్నది అన్నటువంటి దేవుడు. ఇప్పుడు మరి దేవుడు కూడా నా నామమును మీకు ప్రకటిస్తానన్నాడు కదా. ఇంతకీ దేవునికున్న గుణం ఏంటి? ఆయన నామానుకున్న ప్రత్యేకత ఏంటి? నిర్గమకాండం 34వ అధ్యాయం 5-6 వచనం చూద్దాం. అదే నిర్గమకాండం పక్క పేజీ తిప్పండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 5-6 వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 5-6 వచనంలా మేఘములో యెహోవా దిగి అక్కడ అతడితో నిలిచి ఏం ప్రకటించాడంటండి? యెహోవా అను నామమును ప్రకటించాను అన్నాడు కదా. ఇంతకీ ఆ నామం ఏంటో ఆయన ప్రకటించింది ఏంటో 6వ వచనం చదవండి మీరు. 6వ వచనంలో అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరం. చూడండి, నా నామము మీకు ప్రకటిస్తానన్నాడు కదా. నా నామం అంటే మీరు ఏదో అనుకోద్దు. నా క్యారెక్టర్, నా గుణమే నా నామము. ఆ క్యారెక్టర్ ఏంటో చెప్తున్నాడు ఆయన. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా.
విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా నీ మహిమను నాకు కనపరచుమన్నప్పుడు దేవుడు అతనికి చెప్పింది ఏంటి? కనికరం, దయ, దీర్ఘశాంతం, కృపాసత్యములు, నా క్యారెక్టర్ నీకు నేను తెలియజేసేదా అంటున్నాడు. ఓకేనా? అయితే ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మోషే నీ మహిమను నాకు కనపరచమని ఎన్నో అధ్యాయములు అంటున్నాడు? ఎన్నో అధ్యాయం అంటున్నాడు? 33వ అధ్యాయం. 33వ అధ్యాయానికి ముందు మోషేకు దేవుని మహిమ తెలియదా? బాగా వినాలి, దేవుని మహిమ తెలియదా? 33వ అధ్యాయంలో నాకు కనపరచుము అంటున్నాడంటే క్రిందటి అధ్యాయాలు ఆయనకు తెలియదని అర్థం కదా. ఒకవేళ తెలిసింటే నాకు కనపరచమని ఎందుకు అడుగుతాడండి? అంతకు ముందు అధ్యాయాల్లో దేవుని మహిమను గూర్చిన అవగాహన మోషేకు ఉన్నది చాలా తక్కువ. అందుకొరకే నీ మహిమను నాకు కనపరచుము అన్నాడు. అయితే మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ విషయం? నిర్గమకాండం 13వ అధ్యాయం. నిర్గమకాండం 13వ అధ్యాయం 23 వచనం ఒకసారి చూడండి పిల్లరా. నిర్గమకాండము 13వ అధ్యాయము, క్షమించాలి 17వ అధ్యాయం. నిర్గమకాండము 13వ అధ్యాయం 22వ వచనం, క్షమించాలి 13వ అధ్యాయం 22వ వచనం. ఆయన పగటి వేళ మేఘస్తంభమును రాత్రి వేళ అగ్నిస్తంభం ప్రజ్వలిస్తున్నట్టు తొలగిపోలేదు. ఒకటి చాలాసార్లు చదువుకున్నాం కదా మనం. ఇప్పుడు మోషేకు ఒక అద్భుతమైన సూచక్రియ చూపించాడు దేవుడు. ఏంటి? పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం. ఇప్పుడు ఆ సూచక క్రియ అద్భుతాన్ని చూసినప్పుడు దేవుని గురించి మోషేకు ఎంత అవగాహన వచ్చింటది? బాగా ఆలోచించండి. దేవుని గురించి మోషేకు ఎంత వచ్చిందండి అవగాహన? కొద్దిగానే వచ్చింది. తర్వాత 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే ఏమంటున్నాడు? ఒక పొద మండుతుంది అని కాలిపోలేదు. దేవుడు అతనితో మాట్లాడాడు. ఓకేనా? మాట్లాడిన తర్వాత మోషేకి దేవుడు ఎంత అర్థమయ్యాడు ఏమండి? ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు చేశాడు ఆయన్ని. ఎంత అర్థమయ్యాడు చెప్పండి దేవుడు మోషేకి? ఎంత అర్థమయ్యాడండి? తర్వాత పొదలు చూశాడు, అర్థమైంది కొంతే. తర్వాత ఎర్ర సముద్రం పాయలు చేయడం చూశాడు, యోర్దాను నది పాయలవడం చూశాడు. తర్వాత 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు తీసుకోవటానికి కొండ మీదకి వెళ్ళిపోతే మొత్తం ఆ కొండంతా ధూమమయమైపోయిందంట. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ఆయా సందర్భాల్లో మోషే గారు కేవలం కొన్ని సందర్భాల్లో చూసి కొంత మాత్రమే నేర్చుకున్నాడు. మన సంగతి చెప్తాను, జాగ్రత్తనండి. మోషేకు పొదలో ప్రత్యక్షమైనట్టు ఇక్కడ కూర్చున్న మీకు దేవుడు ప్రత్యక్షమైతే మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ప్రత్యక్షమయ్యాడు, ఇక దేవుని గురించి మొత్తం నాకు తెలిసిపోయింది అంటారు. అనుకుంటారా అనుకరా చెప్పండి? ఫీల్ అవుతారా వారు చెప్పండి? మోషే అలా ఫీల్ అవ్వలేదు. ఇన్ని అద్భుతాలు ఆయన కళ్ళ ఎదుట చూస్తున్నా ఆయనకి ఏ కొరతగా ఉందంటే తన జీవితంలో నీ మహిమ నాకు ఇంకా కనపరచుమని అడుగుతున్నాడండి. దేవుని గురించి అతను తెలుసుకున్నది కేవలం కొంతవరకు మాత్రమే. ఇన్ని అద్భుతాలు చూసి చేసిన వాడే దేవుని గురించి కొంత అర్థం చేసుకుంటే మరి ఇక్కడ కూర్చున్న మీరు మాకు దేవుడు పూర్తిగా అర్థమైపోయాడని ఎలా అనుకుంటారు చెప్పండి? మహాభక్తులే కొంతగా అర్థం చేసుకున్నారంట దేవుని. మరి నీ మహిమంతా నాకు పూర్తిగా కనపరచమని ఎందుకు అడిగాడు తెలుసు మోషే? ఒకసారి నిర్గమకాండంలోకి వెళ్ళిపోదాం పిల్లరా, ముందుకు వెళ్తాను. నిర్గమకాండం 31వ అధ్యాయం. నిర్గమకాండం 31వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం 31 వచ్చిన పిల్లరా. నిర్గమకాండం 32వ అధ్యాయం 31 వచ్చిన. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. జాగ్రత్త వినాలి. నీ మహిమ నాకు కనపరచుమని మోషే దేవుని ఎందుకు అడిగాడంటే తన చుట్టూ ఉన్న ఇశ్రాయేలు సమాజం ఒక మహిమ కిందికి వెళ్ళిపోయారు. జాగ్రత్త వినాలి. ఒక మహిమ కిందికి వెళ్ళిపోయారు. ఒక బంగారు దూడని చేసుకొని ఇదే మా మహిమ, మమ్మల్ని నడిపించేది ఇదే, మా నాయకుడు ఇతనే అని దూడ మహిమ కిందికి వెళ్ళిపోయారు.
దూడ మహిమకు సాష్టాంగంగా నమస్కారం చేస్తున్నారు, జీవం కలిగిన దేవుణ్ణి వదిలేసి. అప్పుడు మోషేకు ఏమర్థమైందో తెలుసా? ఈ దుష్ట మనుషులని దేవుని మహిమలోకి నేను తీసుకురావాలంటే, మళ్ళించాలంటే ఇప్పుడు నాకున్నటువంటి జ్ఞానం సరిపోదు. వీరిని పాపం నుంచి మళ్ళీ దేవుని వైపుకు మళ్ళించాలంటే ఇప్పుడు నాకున్న జ్ఞానం, నీ గురించి నాకున్న అవగాహన సరిపోదు. మొట్టమొదటిసారిగా దేవుడు నాకు అర్థం అవ్వాలి, దేవుడు పరిపూర్ణుడిగా నాకు తెలియాలి. నాకు తెలిస్తేనే కదా మీకు చెప్తాను నేను. ఏమంటే అంతే కదండి, నాకు అర్థమైతేనే కదా మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. మోషే కూడా ఏం చేశాడు తెలుసా? దూడ మహిమ చేసుకుని దేవుని నామానికి కలంకం తీసుకొస్తుంటే, ఇలాంటి చెడ్డ క్యారెక్టర్ కలిగిన వాడిని దేవుని వైపు మళ్ళించాలంటే మొదట నాకు అర్థం కావాలి దేవుడు, ఆ తర్వాత వారికి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది బాగా మీరు ఆలోచించగలిగితే పిల్లరా, ఒక భక్తుడైనటువంటి మోషే తాను ప్రారంభంలో దేవుని గురించి తెలుసుకున్నది ఎంత, కాలక్రమేణా అతను దేవుని గురించి ఎంత అవగాహన చేసుకున్నాడంటే పిల్లరా, దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు, నీ మహిమంతా నాకు చూపున్నాను. అంటే ఒక బాల్య దశలో నుంచి, బాల్యదేవుల నుంచి దేవుని గురించిన భావాలు కలిగినటువంటి మోషే చివరికి వచ్చేసరికి, ముగింపుకు వచ్చేసరికి ఒక అసమానమైన భక్తిలోకి అతను వెళ్ళిపోయాడు. అసమానమైన భక్తిలోకి మోషే వెళ్ళిపోయాడు. లోకములో నీలాంటి సాత్వికుడు ఎవడు లేడు మోషే అన్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ స్థితికి వెళ్ళిపోయాడు ఆయన? యోబు గురించి ఏం చెప్పాడు? భూమి మీద నీ వంటి భక్తుడెవడు లేడు. అంటే ఒక్కసారిగా దేవుడు భూలోకాన్ని అంతటిని చూపించి నీలాంటి వాడు ఎవడు లేడయ్యా అన్నట్టుంటే అతని స్థాయి ఒకసారి మీరు ఆలోచించండి. అసమాన స్థాయికి వెళ్ళిపోయారు భక్తులు. ఇక్కడ కూర్చున్న మీ స్థాయి, మీ స్థానాలు మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఏ స్థాయిలో ఉన్నారు? మీకు పరిజ్ఞానం ఎంత ఉంది దేవుని గురించి? అసలు మీకు దేవుడు ఎంత అర్థమయ్యాడు ఒకసారి మీరు ఆలోచించుకోండి. అయితే బైబిల్లో ప్రారంభం నుంచి ముగింపుకు వచ్చేసరికి ఒక వ్యక్తి జీవితం అసమానమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి ఎవరో ఒకసారి మన బైబిల్లో చూసుకొని ముగించేద్దాం. కొన్ని సందర్భాలు చూస్తాను మీకు. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం చూద్దాం పిల్లరా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. మీ క్షేమ విషయమై మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. చదివారు కదండి, చాలా సందర్భాలు చదువుకున్నాం కదా మనం. మళ్ళా మీ క్షేమ విషయమై అతనిలాగా చింతించేవాడు నా యొద్ద ఎవడు లేడు అంటున్నాడు. వినాలి జాగ్రత్తగా. డల్ అయిపోయారా? చెప్పండి, డల్ అయిపోయారా? అయిపోలేదు కదా? ఓకే. ఏమంటున్నాడు? మీ క్షేమ విషయమై చింతించేవాడు అతన్ని వంటి వాడు ఎవడు లేడు అన్నాడు. అయితే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. పౌలు అనే ఒక మహాభక్తుడు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు మహిమను చూపించటానికి ఆయన ఒక్కరి కష్టమే లేదు పిల్లలు. ఆయన వెనకాతల ఒక సైన్యం ఉంది, ఒక బృందం ఉంది, ఆత్మీయ గుంపు అంటారు దాన్ని. ఒక బృందం ఆయన వెంట ఉన్నప్పుడు అందులో ఒక వనేసిం ఉన్నాడు. జాగ్రత్తగా ఉన్నాడు. ఎవరెవరున్నారు పౌలు గారి ద్వారా? వనేసిం, తుకికు, ఏమండి, తిమోతి, తీతు, ఎఫప్రా, ఎఫప్రోదితు, గాయు, ఏమండి, గాయు, దేమా, లూకా, ఏమండి, ఫిలోమోను, చాలామంది ఉన్నారు కదా. పుగుల్లే, హెర్మగోను, ఫిలేతు, అలెగ్జాంద్రు, చాలామంది ఉన్నారు. ఒక బర్నబా, శీలా, యూదా, చాలామంది, ఒక గుంపు ఉందండి. ఈ గుంపు సహకారంతోనే ప్రపంచవ్యాప్తం చేసిన సువార్త పరిచర్యను, రాజ్య వ్యాప్తి విస్తరణ జరిగిందంటే సహకారుల పాత్ర చాలా కీలకమైంది పౌలు గారితో పాటు. అలాంటి కీలకమైన వ్యక్తులు పౌలు గారి ద్వారా దగ్గర చాలామంది ఉన్నారు. అయితే నా యొద్ద నీలాగా చింతించేవాడు నువ్వు తప్ప ఎవడు లేడు తిమోతి అని చెప్తున్నాడు. అప్పుడు మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? సంఘక్షేమ విషయమై నీలాగా చింతించేవాడు నా యొద్ద ఎవడు లేడంటున్నాడు ఒక పౌలు మోషే గారు, తిమోతి గారి గురించి. అప్పుడు మిగతా సహకారులకు ఎలా ఉంటే చెప్పండి? ఎలా ఉంటే చెప్పండి? చెరువులు బాగుతున్నట్టు శరీరం ఉంది. అవును చెప్పండి. ఇక్కడ సంఘం ఉందండి, సంఘం ఉంది. సంఘంలో ఒక వ్యక్తిని నిలబెట్టి, ఒక స్త్రీని నిలబెట్టి, అసలు సంఘ అభివృద్ధిలో వీళ్ళ పాత్ర చాలా కీలకమైనదండి. వీళ్ళు లేకపోతే సంఘమే లేదండి అన్నాం అనుకో, కింద ఏమనుకుంటారు తెలుసా? మేమేమైనా పనికిమాలి ఉన్నాం అనుకుంటారు.
ఏమనుకుంటారు? మేమేమైనా పనికి వాళ్ళమా? మా భక్తిని గుర్తించట్లేదు సంఘం అనుకుంటారా? అనుకోరా? ఇస్కరియోతు యూదాకు ప్రభు రాత్రి భోజనం దగ్గర కూర్చున్నప్పుడు రొట్టెమ్మకి ఇవ్వగానే ఏమొచ్చిందట? ఏం ప్రవేశించిందట? సాతాను. ఏం ప్రవేశించింది? సాతాను ప్రవేశించింది. సంఘంలో కూడా ఎవరైనా ఒక ఆత్మీయతను గుర్తించి ఒక వ్యక్తికి పదవి ఇచ్చామనుకోండి, అంతే. మిగతా వాళ్ళు ఏం దొరికితే సాతాను దొరికిపోద్ది అంతే. అతను ఒక్కడేనా? నేను లేనా? ఎలాంటి భావాలు ఉంటాయి చూడండి సంఘంలో ఉన్న వారి పట్ల. అలాగే తిమోతి గురించి చెప్తూ, నీ వంటి వాడు నా యొద్ద ఎవడు లేడు, నీలాంటి వాడు అన్నాడు చూడండి. ఇంతకీ ఇంత గొప్ప స్టేట్మెంట్ పౌలు గారు తిమోతి గురించి ఇవ్వటానికి అతను ఎలా ఎదిగాడు, భక్తి జీవితంలో అతను ఎదిగిన తీరు, క్రమము, అసమానమైన స్థాయికి వెళ్ళిపోయాడు భక్తి జీవితంలో తిమోతి గారు. మనకు తెలిసిన సందర్భాలను జ్ఞాపకం చేసుకుని ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మొదటి వచనం, క్షమించాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మొదటి వచనం. పౌలు దెర్బేకు లుస్త్రకు వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక మనుష్యుడుండెను. క్షమించాలి, శిష్యుడుండెను. చాలాసార్లు చదువుకున్నారు కదండి మీరు, చాలాసార్లు చదువుకున్నారు కదా. తిమోతి అని ఒక శిష్యుడుండెను. ఇది ఎన్నిసార్లు చదువుకోలేదండి మీరు అని అనుకుంటారు మీరు. కానీ దీని వివరణ ఇచ్చిన తర్వాత మీరు ఎలాంటి సమాధానం చెప్తారో నేను చూస్తాను. ఓకేనా? మొట్టమొదటిసారిగా ఒక 6 సందర్భాలు మీకు రాయిస్తాను, మీరు రాసుకోవాలి. మొట్టమొదటిసారిగా తిమోతి గురించి ఏమని చెప్తున్నాడు? తిమోతి అని ఒక శిష్యుడుండెను. తిమోతి అను ఒక శిష్యుడును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. చదవమ్మా. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపార్చు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. ఇప్పుడు 2వ పాయింట్ మీరు ఏం రాసుకోవాలి తెలుసా? పరిచారకుడైన తిమోతి. ఓకేనా? పరిచారకుడైన తిమోతి. నెక్స్ట్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతి అన్నట్టు. 3వ పాయింట్ మీరు ఏం రాసుకోవాలి? సహోదరుడైన తిమోతి. నెక్స్ట్ 4వ పాయింట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడు నమ్మకమైన నా కుమారుడగు తిమోతి అన్నాడు కదండి. కుమారుడైన తిమోతి అని మీరు 4వ పాయింట్ రాసుకోవాలి. నెక్స్ట్ 5వ పాయింట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉన్నట్లు చూచుకొనుడి. నా వలనే అతడు ప్రభు పని చేయువాడు అన్నాడు కదండి. ప్రభు పని చేయువాడు అన్నాడు కదా. తిమోతి ప్రభు పని చేయువాడని 5వ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా. చాలు. ఏమన్నాడండి? 6వ పాయింట్ మీరేం రాసుకోవాలి? దైవజనుడైన తిమోతి. ఇప్పుడు ఏవైతే మీకు రాయించానో ఒక్కసారి దాని వివరణలోకి మనం వెళ్ళిపోతాం. ఓకేనా? అసమానమైన భక్తి ఆచరణ సాధ్యమైన మన టైటిల్. ఓకేనండి? ఒక భక్తుడు తన జీవితంలో సామాన్య స్థితి నుంచి అసమానతలోకి ఎలా వెళ్ళిపోయాడు అనేది మనం చదువుకుందాం. ఇప్పుడు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మొదటి వచనం. తిమోతి అను పౌలు దెర్బేకు వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండేను అన్నాడు. శిష్యుడు అనగానే ఆ పదానికి డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు కూర్చున్న భక్తులందరూ చెప్పాలి. శిష్యుడు అనగా ఆ పదానికి అర్థం ఏంటి చెప్పండి. టైటిల్ చూడగానే నిరుత్సాహపడ్డారు కదా, మరి ఆన్సర్ చెప్పండి. నేర్చుకునేవాడు విద్యార్థి. భవిష్యత్తుకు సంబంధించిన క్రమమును నేర్చుకునేవాడే శిష్యుడు. బాగా వినాలి. భవిష్యత్తుకు సంబంధించిన క్రమమును నేర్చుకునేవాడు శిష్యుడు. అయితే బైబిల్ ప్రకారంగా శిష్యుడికి ఎలాంటి డెఫినేషన్ ఇచ్చింది బైబిల్?
బైబిల్ ఎలాంటి డెఫినేషన్ ఇచ్చింది ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూద్దాం పిల్లలు. ఓకే, శిష్యుడు. ఓకే, లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి. 27. మరియు ఎవడైనను తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు. ఇప్పుడు శిష్యుడు అన్న పదానికి బైబిల్ ఎలాంటి డెఫినేషన్ ఇస్తుంది? ఎవడైనను నన్ను వెంబడింపకూడని ఎడల వాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి, వాడే నా శిష్యుడు అంటున్నాడు. శిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే శిలువ అంటే ఏంటి? మనకు తెలిసిన పరిజ్ఞానం. శిలువ అంటే ఏంటి చెప్పండి. ఆన్సర్ తెలిసిన గుసగుసలు అడగండి. ఆన్సర్ నిర్భయంగా చెప్పే ఆ ధైర్యం ఉండాలి క్రైస్తవుడి, తప్పైనా ఒప్పైనా. ఓకేనండి. ఇప్పుడు శిలువ అనగానే ఏంటి మీకు తెలిసినది? శ్రమలు. మనం అనుకునేది శ్రమలు. శ్రమ అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? శ్రమ అనేది ఎప్పుడు వస్తుంది? పని చేసినప్పుడు వస్తుంది. పని చేసినప్పుడే కదా మనకు శ్రమ వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? తన శిలువను ఎత్తుకొని మోయాలన్నాడు. అంటే ఎవరైతే క్రైస్తవులుగా మారుతారో, శిష్యులుగా మారుతారో, బాప్తిసం పొంది దేవుని పనిలో దేవుని కోసం ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు పనిలోకి వెళ్తారు. దేనిలోకి వెళ్తారు? పనిలోకి వెళ్ళి ఏ పని? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని పుట్టించడం కదా. ఆ సత్క్రియలు చేస్తున్నప్పుడు నీకు ఎదురైన ప్రతి శ్రమ, ప్రతి ఆటంకం, ఏ విధమైన బాధ అయినా సరే నువ్వు భరించటమే శిలువ మోయటము. జాగ్రత్త వినాలి. నువ్వు భరించటమే శిలువ మోయటం. దేవుని పనిలో నీకు వచ్చిన ప్రతి కష్టాన్ని నువ్వు భరించాలి. అలా భరించటమే శిలువ మోయటం అన్నాడు. ఇది మొట్టమొదటి పాయింట్ అండి. శిష్యుడు అన్న పదానికి 3 డెఫినేషన్ ఇచ్చిన బైబిల్. 3. ఇది మొదటి మాత్రమే చెప్పాను మీకు. శ్రమలను మనం భరించాలి, మోయాలి. ఇది శిష్యుడికి ఉండాల్సిన మొదటి అర్హత. నెక్స్ట్ 2వ అర్హత 26వ వచనం, పై వచనం చదవండి. 26వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, అక్కడ ఆగండి, అక్క చెల్లెలను, ఎవరైనా సరే నా యొద్దకు వచ్చిన ఎడల, దేవుని పనిలో మీరు పనిలోకి వెళ్తున్నప్పుడు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రక్త సంబంధం కలిగిన వారు మీకు ఆటంకాలుగా మారితే, మీకు ఇబ్బందికరంగా మారితే, అవసరమైతే ఆ పని చేసేటప్పుడు వారిని నువ్వు ఏం చేయాలి? ఉపేక్షించాలి, తిరస్కరించాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలని పూర్తి వదిలేసి వెళ్ళిపోవటం కాదు. వాళ్ళ బాధ్యత సంరక్షణ చూస్తూనే పనిలో నీకు ఆటంకం కలిగినప్పుడు పక్కన పెట్టాలి. ఇది 2వ పాయింట్. శిష్యుడికి ఉండాల్సిన అర్హతలో 2వ పాయింట్. నెక్స్ట్ కంటిన్యూ చదవండి. తన ప్రాణమును సహా ద్వేషింపని వాడు నాకు శిష్యుడు కానేరుడు. ఇది 3వ పాయింట్. శిష్యుడుగా నీకు ఉండాల్సిన అర్హతలు 3 ఉండాలి. 1, శ్రమలను నువ్వు భరించాలి. 2, దేవుని పనిలో నీ సొంత వారిని సైతం పక్కకు నెట్టేసే ధైర్యం నీకు ఉండాలి. చివరిగా అవసరమైతే ప్రాణమైనా సరే ఉపేక్షించుకోవాలి. ఈ 3 అర్హతలు కలిగిన వారు ఈ ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తాలి. ఈ 3 అర్హతలు కలిగిన వాళ్ళు ఈ ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, చెప్పండి. 3 క్వాలిఫికేషన్స్. పాట పాడినప్పుడు చాలా చక్కగా ఫీల్ అయిపోతారు, భక్తి పనులు ఉన్నట్టుగా. ఏమండి? వాక్యం చదివేటప్పుడు ఫీల్ అయిపోతారు, ప్రతి సెమినార్కి అటెండ్ అయినప్పుడు ఫీల్ అయిపోతారు మేము భక్తులమని. మరి చేయొద్దండి. దేవుడు అనుకున్న ఒకే ఒక్క క్వాలిఫికేషన్స్ కూడా ఇప్పటి వరకు మన భక్తి జీవితం మనం సంపాదించుకోలేకపోతున్నామంటే మీలో ఎంతమంది పరలోకానికి వెళ్తారో ఒక్కసారి గుండె మీద ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో మీరు బాప్తిసం ఇచ్చి అనేకులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఇక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారు చెప్పండి? బాప్తిసం తీసుకున్నారు, శిష్యత్వపు అర్హత కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. కానీ తిమోతి ఏం చేశాడంట? పౌలు క్రీస్తు శిష్యుడిగా మార్చేశాడు తిమోతి గారిని. పౌలు గారు క్రీస్తు శిష్యుడిగా మార్చేశాడు. ఈ అర్హత మనకేమైనా ఉందండి? శిష్యుడిగా ఉండే అర్హతను కోల్పోయే కదా మనం. నెక్స్ట్, ఇది తిమోతి యొక్క ప్రారంభం. ఆయన తన భక్తి జీవితంలో అంచెలంచెలుగా ఎలాంటి మెట్లెక్కాడో
మీకు కొన్ని పాయింట్లు చెప్పాను, అందులో మొదటి పాయింట్ వివరించాను. రెండో పాయింట్ ఏం చెప్పాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:6 ఏం చెప్పాడు? పరిచారకుడు నీవు పరిచారకుడైన తిమోతి సంఘములో పరిచర్య చేసే వాళ్ళని చాలా మంది చిన్న చూపు చూస్తుంటారు. జాగ్రత్త వినాలి. చాలా మంది చిన్న చూపు చూస్తుంటారు. చైర్లు ఎత్తేయడం కానివ్వండి, పరదాలు మట్ట పెట్టడం కానివ్వండి, భోజనాలు వడ్డించడం కానివ్వండి, అయిపోయిన తర్వాత వాటన్నిటిని క్లీన్ చేయడం కానివ్వండి, ఇలాంటి పనుల్లో ఉన్న వారిని కొంతమంది భక్తిహీనులు చాలా తక్కువ చూపుతో, చిన్న చూపుతో చూస్తుంటారు. కానీ పరిచర్య అనేది నీ భక్తి జీవితానికి చాలా కేంద్ర స్థానమైనది. గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది చుట్టపు రీతిగా వచ్చేసి వెళ్ళిపోతారు, అలా వెళ్ళిపోతారు. ఏ పరిచర్య చేయరు సంఘంలో. కూర్చోలేస్తారు, క్లీన్ చేయరు, పనుల్లో పాలిభాగస్తుల్లో ఉండిపోరు. ఏమండి, ఏం చేయాలి చెప్పండి? పరిచర్య ఎంత గొప్పదో పిల్లలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఏలియా ప్రవక్త అయిన ఏలియా తర్వాత నెక్స్ట్ ఆ స్థానాన్ని సంపాదించుకుంది ఎవరు? ఎలీషా రెండింతల ఆత్మలు కలిగిన వాడుగా దేవుని దృష్టిలో ఒక గొప్ప ప్రవక్తగా ఎదిగాడంటే దానికి కారణమైనది ఏంటో తెలుసా? పరిచర్య కారణం. ఏలి అన్నం తిన్న తర్వాత చెయ్యి ఆయన ఇలా పెడితే వాటర్ పోసేవాడట ఎలీషా. ఒకవేళ ఇక్కడ కూర్చున్న దైవజనులు ఎవరైనా భోజనం చేసిన తర్వాత ఇలా చేయి పెట్టారనుకో, ఎవరైనా వచ్చి నీళ్ళు పోసారనుకో, మీ అభిప్రాయాలు ఎలా ఉంటాయి చెప్పండి? మీ అభిప్రాయాలు ఎలా ఉంటాయి? కనీసం దైవజనుడు అంటే ఈయన చెయ్యి కూడా కడుక్కోలేడు. దైవజనుడు అంట చెయ్యి కూడా క్లీన్ చేసుకోలేడు. ఈయన ఒక దైవజనుడు, ఆయన ఒక పరిచారకుడు, భక్తుడు. ఇలా మీ ఫీలింగ్స్ ఉంటాయి, అవునగా చెప్పండి. కానీ ఏలియా ప్రవక్త భోజనం చేసిన తర్వాత అతన్ని చేయి కడుక్కోవడానికి నీళ్లు పోసేవాడంట ఎలీషా ప్రవక్త. కానీ చివరికి తన జీవితం ఏ స్థాయికి వెళ్ళిపోయింది తెలుసా? ఒక దైవజనుడికి పరిచర్య చేసిన ఎలీషా జీవితం ఏలియా కంటే 2 పాల ఆత్మను సంపాదించుకొని చక్కగా చరిత్రలో ఒక భక్తి కలిగిన ప్రవక్తగా నిలిచాడు. పిల్లరా, ఒక ప్రవక్తగా నిలిచాడు. తర్వాత మోషే, మనం చూస్తున్నాం కదా నిర్గమకాండం 33లో మోషే తదనంతరం నాయకత్వ బాధ్యతలు ఎవరికి వచ్చాయి? యెహోషువ ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఒకసారి మీరు రెఫరెన్స్ రాసుకోండి అంతే. నిర్గమకాండం 33:11 రాసుకోండి. నిర్గమకాండం 33:11. గుడారములో మోషేకి ఏం చేస్తున్నాడంట యెహోషువ? పరిచారము చేయుచుండెను. గుడారముల నుంచి బయటికి రాకుండా. చూసారా? తర్వాత మోషేకు పరిచర్య చేసిన యెహోషువ స్థితి ఎలా వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? మోషే మరణించగానే 6 లక్షల మంది కాల్బలమును నాయకత్వం వహించే స్థాయికి వెళ్ళిపోయాడు అతను. పరిచర్యకు ఎంత పవర్ ఉందో మీరు తెలుసుకోవాలి, ఎంత శక్తి ఉందో మీరు తెలుసుకోవాలి. పరిచర్య యేసుక్రీస్తు ఒక మాట ఏమని? నేను పరిచారము చేయించుకున్నటకు రాలేదు, అనేకులకు క్రయధనముగా నా ప్రాణం ఇచ్చుటకు వచ్చాను, పరిచారం చేయుటకు వచ్చాను అన్నాడు. యేసుక్రీస్తు కంటే గొప్ప వాళ్ళు ఇక్కడికి వచ్చిన మీరందరూ, మనం కానీ. యేసుక్రీస్తు లాంటి మహానుభావుడే ఒక 12 మంది అపోస్తలుల కాళ్ళు కడిగాడండి. దాని అర్థం ఏంటో తెలుసా? పరిచర్య చేయాలంటే నీకు తగ్గింపు మనసు ఉండాలి. ఆ తగ్గింపు మనసు నీకు ఉండాలంటే సంఘం పట్ల నీకు ప్రేమ ఉండాలి. ఇందాక మీరు ప్రేమ గురించి చాలా సందేశం విన్నారు కదా, మొదటి సందేశంలో మహేంద్ర గారు చెప్పినట్టుగా. సంఘంలో నీకు పరిచర్య చేయాలంటే నీకు దేవుని ప్రేమ తెలియాలి. దేవుని ప్రేమ నువ్వు తెలుసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు తగ్గించుకుంటావు అంతే. లోకరక్షకుడైన యేసయ్య పాదాలు కలిగినప్పుడు నీ స్థితి నా స్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకోండి. తగ్గించుకోవాలంటే మొట్టమొదటిసారిగా నీలో ప్రేమ పుట్టాలి, ప్రేమ మొదలవ్వాలి. అలా ప్రేమ మొదలైన వాళ్ళే సహోదరుల పట్ల ప్రేమ చూపించగలరు. పిల్లరా, పరిచర్య చేయడం ఎంత గొప్ప సంగతో మీరు ఆలోచించండి. తిమోతి కూడా అలా పరిచర్య చేశాడంట. ఈరోజు వేదిక మీద కూర్చున్న మహేంద్ర గారు కావచ్చు, నేను కావచ్చు, సుమారుగా 9-10 సంవత్సరాలు మరి దైవజనుడైనటువంటి జయశాలి పిడి సుందరరావు గారికి సేవ చేశాం. మేము పరిచర్య చేశాం. అలా పరిచర్య చేశాం కాబట్టి ఈరోజు మీ ఎదుట దైవ సేవకులకు నిలబడి వాక్యాన్ని చెప్తున్నాం.
బైబిల్లో కొంతమంది భక్తులు ప్రత్యక్షం మీ కళ్ళ ముందు కనపడుతున్నారు. మేము కూడా ఒకసారి మీరు ఆలోచించండి. పరిచర్య తగ్గింపు స్థితిని చూపిస్తే ఆ తగ్గించుకున్నామని దేవుడు ఏం చేస్తానన్నాడు? హెచ్చిస్తానన్నాడు. ఒకవేళ గిల్ట్గా ఫీల్ అయిపోయావు అనుకో, అందరు ఎదుగుతుంటారు కానీ నువ్వు మాత్రం అట్నే ఉంటావు. పరిచర్య చేయాలి పిల్లరా, ఓకేనా? పరిచర్య. నెక్స్ట్ ఏమన్నాం? నెక్స్ట్ ఏం చెప్పామమ్మా? సహోదరుడై రాసుకునే చెప్తున్నారు, చూసి చెప్తున్నారా? కాపీ కొట్టకుండా చెప్పండి భక్తులైన మీరందరూ. ఒక వరుసగా చెప్పాను కదా నేను నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందని. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకోవాలి? సహోదరుడైన తిమోతే, అదేనా? సహోదరుడైన తిమోతి. ఏమంటే సహోదరుడు అనగానే ఎవరిని అంటాం సహోదరులని? ఒక ఉదరం నుంచి పుట్టిన వారిని సహోదరులు అంటాం. ఒకే ఉదరం నుంచి వచ్చిన వారిని సహోదరులు అంటాం. ఉదాహరణకి యాకోబు, ఏశావు, కయ్యను, హేబేలు ఒక ఉదరం నుంచి వచ్చిన వారు. తిమోతి గారిని పౌలు గారి సహోదరుడు, మన సహోదరుడైన తిమోతి అని అంటాడు. చూడండి, అసలు సహోదరుడికి ఉండవలసిన అర్హత ఏంటి? సహోదరుడికి ఉండాల్సిన అర్హత ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. ఏ అర్హత ఉంటే సహోదరుడిని పిలుస్తామని చెప్పండి. ఏ అర్హత ఉండాలి? మిమ్మల్ని అడిగామనుకో 10 పావైనా మీరు స్పందించరు. ఒకసారి బైబిల్ దగ్గరికి వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48-49 వచ్చాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48-49 వచ్చాము. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పినవాని ఆయనతో ఈ సంగతి చెప్పువాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు అన్నటువంటి సహోదరుడైన తిమోతి అని ఎందుకు సంబోధించాడు తెలుసా? తిమోతి దేవుని ఇష్టాన్ని క్రమం తప్పకుండా నెరవేరుస్తున్నాడు. సంఘంలో తనకి ఇవ్వబడిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. అందుకొరకు ఏం చెప్తున్నాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు కనుక ఏమంటున్నాడు తెలుసా? నా సహోదరుడు. సహోదరుడు అనగానే ఒక డెఫినేషన్ మీకు చెప్తాను. సహోదరుడు నుంచి వచ్చిన వారు. కానీ ఇక్కడ కూర్చున్న మనం అందరం మీటింగ్ అయిపోగానే అన్న వందనాలు అంటారు. మీరు ఒక గర్భం నుంచి వచ్చిన వాళ్ళ తమ్ముడు వందనాలు అంటారు. ఒక గర్భం నుంచి వచ్చినారు మీరు. ఒక గర్భం నుంచి రాకపోయినా మరి సహోదరులకు ఎలా పిలువబడుతున్నారంటే ఇది ఆత్మబంధము. వాక్యమును బట్టి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ప్రాంతాలు వేరైనా, కుటుంబాలు వేరైనా, మనమంతా ఒక కుటుంబంగా సహోదరులుగా పిలువబడుతున్నామంటే ఇది దేవుడు సంఘానికి ఇచ్చిన ఆధిక్యత. సహోదరుడికి ఉండాల్సిన మరో అర్హత ఏంటంటే సమాధాన పరిచేవాడై ఉండాలి. సహోదరుడు ఎలా ఉండాలి? సమాధాన పరిచేవాడై ఉండాలి. ఫిలోమోను పత్రికకు పౌలు గారు రాస్తూ చెప్తాడు ఏమని ఫిలోమోనుకు, ఒనేసిము అనే ఒక వ్యక్తిని మీకు పంపుతున్నాను, నీ యొద్దకు పంపుతున్నాను. అతను ముందు నీకు నిష్ప్రయోజనమైన వాడే, అయితే ఇప్పుడు అతను నువ్వు చేర్చుకోవాలి. సహోదరుడి ప్రేమను చూపించాలి. ఫిలోమోను ఒనేసిమును చేర్చుకోవాలి, నువ్వు సమాధానపరుచుకోవాలి. అతడు ఒకవేళ నీకు అన్యాయం చేసింటే అతని పక్షమును నేను సాక్ష్యం ఇస్తున్నాను, ఇతను చేర్చుకొని అంటున్నాడు. సహోదరుడు సమాధానపరిచేవాడై ఉండాలి, విడగొట్టేవాడై ఉండవు. ఈ క్వాలిఫికేషన్ ఎవరిలో చూశాడు? తిమోతి గారిలో చూశాడు. అందుకొరకే నా సహోదరుడైన తిమోతి అని అంటున్నాడు. ఎంత చక్కటి వివరణ చూడండి. శిష్యుడిగా ఉన్న ఆయన ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరిచారకుడుగా ఉన్న ఆయన సహోదరుడిగా మారిపోయాడు. సహోదరుడిగా ఉన్న ఆయన ఇంకేమైపోయాడు? నా నిజమైన కుమారుడు అన్నాడు. ఏమన్నాడండి? నా నిజమైన కుమారుడు అని ఎందుకు సంబోధించాడు తిమోతి గారిని ఆలోచించాను. అప్పుడు ఒక చక్కటి మాట దేవుడు నాకు చూపించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తం సేవ చేశాడు. చూసారా? నా నిజమైన కుమారుడైన తిమోతి అని సంబోధించాడు కదా 1 కొరింథీ 4:12. కుమారుడని ఎందుకు సంబోధించాడంటే ఒక తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో దేవుని యొక్క వాక్యం అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందే విషయంలో ఒక తండ్రికి కుమారుడు సేవ చేసినట్టు తిమోతి నాకు సేవ చేశాడని సాక్ష్యం ఇస్తున్నాడు. సంఘం ఎదుట పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. నా నిజమైన కుమారుడైన తిమోతి.
ఈరోజు గర్భాన పుట్టిన కొడుకులే కన్న తల్లిదండ్రులను చూడలేని పరిస్థితి ఈరోజు సమాజం 21వ శతాబ్దంలో. ఇంత టెక్నాలజీ అభివృద్ధి పొందిన ఈ కాలంలో ప్రేమాను రాగలు చచ్చిపోయే సమాజంలో చచ్చిపోయే పెద్దలను గౌరవించే విధానం తెలియదు. కన్న తండ్రిని కూడా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. కన్న తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పడేస్తున్నారు. కన్న తల్లిదండ్రులనే కన్న కొడుకులే సరిగా చూడని కాలం ఇది. కానీ ఆ రోజుల్లోనే ఎలా చేశాడంట తిమోతి గారు, పౌలు గారికి ఎలా చేశాడంట సేవ? ఒక తండ్రికి కుమారుడు, గర్భాన పుట్టిన కుమారుడు ఎలా సేవ చేస్తాడు, అలా నాకు సేవ చేశాడు తిమోతి అని అతని గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, గొప్ప సాక్ష్యం చూసారా? ఎలా మెట్లు, ఎలా సోపానాలు. ఒక మెద్దెను, ఒక అపార్ట్మెంట్ని ఎక్కడానికి మెట్లు ఉంటాయి కదా, మెట్లు ఎక్కిన తర్వాత చివరి ఫ్లోర్లోకి మనం వెళ్ళిపోవాలి. అలాగే అసమానమైన భక్తిలోకి వెళ్ళిపోవాలంటే సంఘంలో విశ్వాసులుగా జీవిస్తున్న మీరు వీటన్నిటిని ఎక్కగలిగే సామర్థ్యం మీకు ఉండాలి. పిల్లలు. అందుకొరకే నా నిజమైన కుమారుడైన తిమోతి కొన్నిటిని మాత్రం చూపిస్తున్న సమయభావం బట్టి. నెక్స్ట్ ఏమన్నాడు? అతను నా వలె ప్రభు పని చేయువాడు. తిమోతి ఏం చేస్తున్నాడట? ప్రభు పని చేస్తున్నాడు. ఇంతకు ప్రభు పని ఏంటి అది తెలియాలి మనకి, అంతే కదండి. ఆయన ప్రభు పని చేస్తున్నాడంట. ప్రభు పని ఏంటో తెలిస్తే తిమోతి చేసే పని అంటే మనకు తెలుస్తుంది. ఒకసారి లూకాసు వార్త 2:49కి వెళ్ళిపోదాం పిల్లరా. లూకాసు వార్త 2:49. లూకాసు వార్త 2వ అధ్యాయం 49 వచ్చిన. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అన్నాడు. ఎవరండి ఈ మాట మాట్లాడేది? యేసుక్రీస్తు. ఎవరు మనకి? ప్రభు, రాజు, ప్రభు పని చేయవాడు తిమోతి అని చెప్పాడు అక్కడ. ఇంతకీ ప్రభు పని ఏంటో మనకు తెలియాలి. ప్రభు ఏ పనిలో ఉన్నాడు ఇక్కడ? తల్లిదండ్రులు అనుకుంటున్నారు పస్కా పండుగ యెరూషలేముకి వచ్చి నా కుమారుడు తప్పిపోయాడు అనుకుంటున్నారు. ఓకేనా? తప్పిపోయాడు అనుకుంటున్నారు. కానీ 12 ఏళ్ల వయసులోనే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రి పనిలో ఉన్నాడు. ఏ పని? ప్రభు పనిలో ఉన్నాడు. దేవుని పనిలో ఏ పని చేస్తున్నాడు అక్కడ చెప్పండి? ఏ పని చేస్తున్నాడు? తల్లిదండ్రులు ఏమో తప్పిపోయాడు అనుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు ఏం చేస్తుంది తెలుసా? తప్పిపోయిన సమాజాన్ని సరిచేసేవారు సమాజ మందిరంలో కూర్చున్నారు బోధకులుగా. వారిని సరి చేయటానికి కూర్చున్నాడు యెరూషలేము దేవాలయం. చూసారా? తప్పిపోయాడు అనుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు మనసులో ఏముంది? తప్పిపోయిన సమాజాన్ని సరిచేసేవారు సమాజ మందిరంలో ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, వారిని సరిచేసే పనిలో ఉన్నాడు ఇతను. ఎవరు? 12 ఏళ్ల వయసు కలిగిన యేసుక్రీస్తు వారు వారిని సరిచేసే పనిలో ఉన్నాడు. ఇది కూడా ప్రభు పనే. దేవాలయంలో వారికి ప్రశ్నలు అడుగుతూ, కుల ప్రశ్నలు అడుగుతూ, సమాధానం చెప్తూ ఆయన ఇచ్చిన ప్రత్యుత్తరమునకు ఆయన ప్రజ్ఞకు ఆశ్చర్యపోయారంట ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయం. ప్రభు పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బోధకులను సరిచేసే పనిలో ఉన్నాడు యేసుక్రీస్తు వారు. మరి తిమోతిని కూడా దేవుడు క్షమించాలి. పౌలు గారు ఏమని పంపించాడు తిమోతిని? పలానా ప్రాంతానికి వెళ్ళిపో, పలానా సంఘానికి వెళ్ళిపో, అక్కడ ఏవైతే సమస్యలుగా ఉన్నావో వాటన్నిటిని నువ్వు దిద్దాలి. సంఘాన్ని నడిపించే నాయకులు ఏ సామర్థ్యం కలిగిన వారే ఉండాలి, వాళ్ళకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉండాలి, వాళ్ళ నమ్మకత్వం ఏంటి, అలాంటి వారిని గుర్తించి నువ్వు సంఘ నాయకులుగా నియమించాలి. బోధకులను సరిచేసే పని బాధ్యతను పౌలు గారు తిమోతికి అప్పగించాడు. నా వలె అతడు ప్రభు పని చేయువాడు. నెక్స్ట్ ఫైనల్గా ఏం చెప్తున్నాడు? దైవజనుడైన తిమోతి. కొత్త నిబంధన చరిత్రలో దైవజనుడని పిలిపించుకున్న ఏకైక భక్తుడని తిమోతి గారు. ఒకసారి మీరు తరచి 27 పుస్తకాలు చూడండి. దైవజనుడు అన్న పదం ఒక తిమోతికి తప్ప ఎవరికి వాళ్ళే దేవుడు. దైవజనుడికి ఈరోజు సమాజంలో కానివ్వండి, సంఘంలో కానీ సరైన అభిప్రాయాలు లేవు దైవజనుడి గురించి. బయట సమాజం ఏమనుకుంటుంది తెలుసా? కేవలం బ్రతకటం కోసం సేవ చేస్తున్నాడు దైవజనుడు అనుకుంటుంది సమాజం. తినడం కోసం, కుటుంబాన్ని సంరక్షించుకోవడం సేవ చేస్తున్నారని బయటి వాళ్ళు అనుకుంటున్నారు. మనం కనపడం కానీ మనలో కూడా ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి. బయటి వాళ్ళే కాదు, మీలో కూడా కొంతమందిలో ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి. సేవ అనగానే బతకడం కోసం చేస్తున్నారు అనుకుంటారు. సేవ అనేది ఎంత గొప్పదంటే పిల్లరా, ఈ భూమి మీద మనుషుడు ధన్యుడిగా మారాలంటే దేవుని సేవ జరిగించాలి. దైవజనుడైన తిమోతి
ఒకప్పుడు మోషేను దైవజనుడు అన్నాడు, ఒక సమూయేలును దైవజనుడు అన్నాడు పాత నిబంధన గ్రంథంలో, ఒక ఏలియా ప్రవక్తను దైవజనుడు అన్నాడు, మోషేను దైవజనుడు అన్నాడు. ఏమండి, కొంతమంది భక్తులకు మాత్రమే ఈ పదప్రయోగం జరిగింది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. తిమోతిని దైవజనుడా అన్నాడంటే అతని స్థాయి ఒక్కసారి మీరు ఆలోచించండి పిల్లరా. శిష్యుడిగా ప్రారంభించిన అతని జీవితం ఒక దైవజనుడైన పౌలే అతని దైవజనుడా అని సంబోధించే స్థాయికి వెళ్ళాడంటే అసమానమైన భక్తిలోకి వెళ్ళిపోయాడు తిమోతి. ఆచరణ సాధ్యమేనా? సాధ్యమేనా? అసమానమైన భక్తిలోకి తిమోతి వెళ్ళిపోయాడు కదా. ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? చెప్పండి, ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? ముగింపులోకి వచ్చేస్తానండి, కలవరపడకండి. డీలబడిపోతున్నారు కొంతమంది. ఏమండి, అసమానమైన భక్తిలోకి అతను వెళ్ళటానికి కారణం ఏంటి? కారణం ఏంటి? కుటుంబ ప్రభావం అతని మీద చాలా బలంగా ఉంది పిల్ల. ఏముంది? కుటుంబ ప్రభావం. అవ్వ, లోయి ఇవన్నీ చెప్తే మీరు కొంచెం ఇదిగా ఫీల్ అవుతారు కనుక కీర్తన గ్రంథం 116 వచ్చింది కదండి పిల్లలు. కీర్తన గ్రంథం 116 ఒక రెఫరెన్స్ చూసి ముగించేస్తాను, ముందుగానే చెప్పేస్తున్నాను, మీరు ధైర్యంగా ఉంటారని ఒకే ఒక రెఫరెన్స్ చెప్తాను, ఓకేనా? కీర్తన గ్రంథం 116 వచ్చింది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను. జాగ్రత్త వినండి, మళ్ళీ ఒకసారి చదవండమ్మా. నీ సేవకుడు యెహోవా, నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడను అన్నట్టుండి. నీ సేవకురాలి కుమారుడను. నేను నీ సేవకు నేను చెప్పి పులి స్టాప్ పెట్టొచ్చు కదా. నీ సేవకురాలి కుమారుడను అని ఎందుకు చెప్తున్నాడు? ఈరోజు నేను దైవజనుడుగా నేను సమాజంలో ఒక రాజుగా సింహాసనం మీద కూర్చున్నానంటే నా మూలం, నా ప్రారంభం నా తల్లి. నీ సేవకురాలు అంటున్నాడు. చూడండి, నేను ఏదైనా పొరపాటు చేసి నీ దృష్టికి తప్పు చేస్తే నీ సేవకురాలైన నా తల్లిని బట్టి నన్ను రక్షించుంటున్నాను. మరొక అధ్యాయంలోకి వెళ్ళిపోతే నీ సేవకురాలైన నా తల్లిని బట్టి నన్ను రక్షించని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. చూసారా, దావీదు చరిత్రలో ఒక గొప్ప రాజుగా మిగిలిపోవటానికి వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తల్లి, సేవకురాలుగా ఉన్నటువంటి తల్లి. తిమోతి జీవితంలో జరిగింది అదే. తిమోతి జీవితంలో జరిగింది అదే. తల్లి చాలా గొప్పగా నేర్పించిన అవ్వలో ఉన్నటువంటి భక్తి, ఇవన్నీ సమకూర్చుకున్న ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక శిష్యుడిగా ప్రారంభించిన తన భక్తి జీవితం చివరికి ఒక దైవజనుడని పిలిపించుకునే అసమాన స్థితికి తిమోతి గారు వెళ్ళిపోయారు. ఇంత పెద్ద స్థాయికి తిమోతి గారు వెళ్ళటానికి అసలు ఏ పరిస్థితులు అతను ఆ స్థాయికి వెళ్ళిపోయాడు తెలుసా? వెళ్ళిపోదాం. ఏ పరిస్థితులు అతను ఆ స్థాయికి వెళ్ళిపోయాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, ఇదే ముగింపు రెఫరెన్స్. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచ్చిన. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొక ఇకోనియ లుస్త్ర పట్టణంలో నాకు కలిగిన హింసలు గొప్ప ఉపద్రవము తెలుసుకుని వాడవైనాడు. ఏమండి, ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మీరు బాగా ఆలోచిస్తే తిమోతి అసమాన స్థితికి వెళ్ళిపోయాడు కదా. ఒక దైవజనుడిని పిలిపించుకునే స్థాయికి వెళ్ళిపోయాడు కదా. ఆ స్థాయికి వెళ్ళిన అతనికి అసలు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యి ఆ స్థాయిని దాటుకుంటూ వెళ్ళాడంటే ఇక్కడ చెప్తున్నాడు ఏమని? నా బోధ, నా ప్రవర్తన, నా ఓర్పు, నా సహనం, నా దీర్ఘశాంతం, నా ఉద్దేశం, ఇవన్నీ నువ్వు చూసిన వాడవై అన్నాడు. అండి, తిమోతి ఆ స్థాయికి వెళ్ళడానికి ఎవరిని చూశాడంట? పౌలు గారిని చూశాడంట. పౌలు గారు ఎవరిని పోలి నడుచుకున్నాడు? ప్రభుని పోలి నడుచుకున్నాడు. చూసి ఇవన్నీ చూడడమే కదా తిమోతి, లుస్త్రా, ఇకోనియ ప్రాంతంలో నాకు కలిగిన హింసలు గొప్ప ఉపద్రవములను కల్లార చూసి కూడా నన్ను వెంబడించావు అన్నాడు. చూడండి, కల్లార చూసి కూడా నన్ను వెంబడించావు. కొంతమంది దైవజనులు బయట వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోండి. బయట వాళ్ళు కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్పారు ఏమని? మా పాస్టర్ గారండి, నేనేం చెప్తే అది వినాలి, నేనేం చెప్తే అలా మీరు నడుచుకోవాలి, మీరు నన్ను చూడొద్దు, విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపు చూడని మాట్లాడుతున్నాడు. తిమోతి ఎవరిని చూశాడు? తిమోతి? కొంతమంది సేవకులు బయట సంఘాలు ఉన్నారు, ఏం చెప్తాను తెలుసా? నేను ఎలా ఉంటే నాకు సంబంధం లేదు, నన్ను చూడకండి, నువ్వు నేను చెప్పే బోధన చూడు, నేను ఎలాగైనా ఉంటాను, నన్ను చూడకూడదు. నీకు ఇంకా విశ్వాసం కలగాలంటే విశ్వాసంలో కర్తని యేసు వైపు చూడాలంటున్నానంట కొంతమంది సేవకులు నా దగ్గరకు వచ్చి చెప్పారు కొంతమంది. అయితే నేనేం చెప్తున్నానంటే యేసుక్రీస్తు కనపడతాడా?
యేసుక్రీస్తు మీకు కనపడ్డాడండి? కనపడతాడా? కనపడని యేసు వైపు చూడమని చెప్తున్నాడే. అసలు సంఘానికి కనిపించేది ఎవరు? సంఘానికి కనిపించేది ఎవరు? నాయకుడు, సేవకుడు. కనిపించే సేవకుని సంఘము చూస్తుంది తప్ప కనిపించని యేసుక్రీస్తుని ఎక్కడ చూస్తే చెప్పండి? నేను ఎలాగైనా ఉంటాను, నువ్వు నన్ను చూడొద్దు, నేను చెప్పే వాక్యం చూడంటే దానికి అర్థం ఏమైనా ఉందా? అలా తిమోతికి ఏమైనా పౌలు గారు చెప్పారా? నా ఉద్దేశం, నా ప్రేమ, నా ఓర్పు, నా సహనం, నా ప్రవర్తన అన్నీ చూసి నన్ను వెంబడించామంటున్నాడంటే, ఒక సేవకుల్ని చూసి మాదిరిగా పెట్టుకొని వెంబడించాడంటే ఒక సేవకుడు సంఘంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవ చేయాలి. సంఘం ఎదుట నిలబడిన సేవకుడు, అర్థమవుతుందండి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవ చేయాలి. ఇది దేవుడి హెచ్చరిక చెప్తున్నాడు ఈరోజు సంఘాన్ని. గొప్ప ఉపద్రవములు కూడా ఎక్కడ వెనక్కి తగ్గలేదండి తిమోతి గారు, ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఈ స్థితి అతనికి రావడం కారణం ఏంటంటే దేవుని గురించి పూర్తిగా అవగాహన చేస్తున్నాడు. ఏమా? దేవుని గురించి పూర్తిగా అవగాహన చేస్తున్నాడు కాబట్టి నిలబడ్డాడు సేవకుడుగా. మరి మీకేమర్థం చెప్పండి? ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఒక సింహం భయంకరమైన ఆకలితో ఉందంట. వినండి, ఉదాహరణకి వాక్యం కంటే ఉదాహరణలు బాగా వింటారు మీరు, నాకు తెలుసు. అందుకొరకే ముగింపులు ఉదాహరణ పెట్టినాను అండి. ఒక చిన్న ఉదాహరణ నిజంగా చూడండి. ఉదాహరణ చెప్పేటప్పుడు మోషే కొండ దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ఎలా ఉంది? కాంతివంతంగా మెరిసిపోతుందంట. ఉదాహరణ చెప్పినప్పుడు మీ ముఖాలు అలా ఉంటాయి. వాక్యం చెప్పినప్పుడు ఏదో కోల్పోయినట్టు కూర్చుంటాయి. ఒక సింహం, అడవికి మృగరాజు. సింహం ఆకలితో ఉన్నట్టు, ఆకలితో ఉన్నప్పుడు ఒక జింక కనపడిందంట. జింక కనపడగానే విపరీతమైన మెరుపు వేగంతో దాడి చేసిందంట జింక మీద. దాడి చేస్తుంటే అది చూస్తూ ఊరుకుంటుందా? బాగా ఆకలితో ఉన్నది కానీ నన్ను తినేసని చూసి ఆగిపోద్దా జింక? ఏం చేస్తుంది? దాన్ని పరిగెత్తడం చూసి ఇది కూడా పరిగెత్తడం ప్రారంభించిందంట. అలా పరిగెడుతూ వేగం రెండింటికి వేగం పెరిగిపోయింది. అలా పరిగెడుతున్న సమయంలో రెండింటి మధ్యన ఒక కుందేలు అడ్డొచ్చిందంట. ఏమొచ్చింది? ఒక కుందేలు అడ్డొచ్చిందంట. కుందేలు అడ్డు రాగానే వెంటాడుతున్న జింకను పక్కన పెట్టేసి యూటర్ను తీసుకుని మళ్ళీ కుందేలను వెంటాడడం ప్రారంభించిందంట సింహం. వెంటాడడం ప్రారంభించింది. దాని మీద స్పీడ్గా పరిగెడుతుంది. పంజా విసిరి తినేయాలని వెళ్ళిపోతుంది. మరల మధ్యలో ఒక ఎలుక వచ్చిందంట పిల్లల. మళ్ళా కుందేలను వదిలేసి ఎలక వెంట ప్రయాణం చేసిందట. ఎలక వెంట స్పీడ్గా వెళ్ళిపోయిందట. వెళ్తున్న సమయంలో చక్కగా ఒక కన్నంలోకి దూరిపోయిందంట ఎలక. కన్నంలోకి దూరిపోగానే సింహం పాపం ఆకలితో ఉంది, నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోయినాడు. ఈ సందర్భం మీకెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు? మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు, దేవుని రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు మీ గోల్ ఏంటి చెప్పండి? మీ టార్గెట్ ఏంటి? పరలోకం వెళ్ళాలని ఒక కృత నిశ్చయంతో దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన మీ జీవితాలు ప్రారంభంలో మీకున్న గోల్ ఇప్పుడు ఉందా? ఏమైనా యూటర్న్లు తీసుకుంటున్నాయా? ఒకసారి మీరు ఆలోచించండి అండి. ప్రారంభంలో ఉన్న గోల్ మీకు ఇప్పుడు ఉందా చెప్పండి? కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఏమండి చుట్టూ ఉన్న సమాజం మీ గోల్ని పక్కదారి పట్టించేవి మీ కళ్ళ ముందు ఉదయం లేచినప్పటి నుంచి మీకు దృశ్యం కనపడుతుంటాయి. ఏ గోల్ని మీరు రీచ్ కావాలని నీటిలో మునిగారో ఆ గోల్ని రీచ్ అయ్యేంత వరకు యూటర్నులు, రాంగ్ టర్నులు మీరు తీసుకోకూడదు. అర్థమవుతుందండి? యూటర్నులు, రాంగ్ టర్న్ మీరు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే ఆకలి తీరక నిరాశ వెనుదిరిగిపోయిన సింహం ఎలాగా ఉండిపోయేదో నిత్య జీవానికి వెళ్ళాలన్న మీ కోరిక నిరాశగా మిగిలిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల అసమాన భక్తి ఆచరణ సాధ్యమైన ఈ పాఠంలో ఒక మోషే భక్తుడు దేవుడు పరిపూర్ణంగా తెలుసుకుని అసమానమైన భక్తికి వెళ్ళిపోయాడు. భూలోకంలోని వంటి సాత్వికుడు లేడన్నాడు. ఒక తిమోతి గురించి దైవజనుడైన పౌలు గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదివి ముగించేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మూల పాఠం చదువుకున్నాం కదా. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు ఏమండి, అతని వంటి వాడు ఎవడూ లేడన్నాడంటే అసమాన స్థితికి వెళ్ళిపోయాడు లేదా పౌలు తిమోతి గారు? అసమాన స్థితికి వెళ్ళిపోయాడా? అసమానమైన స్థితికి వెళ్ళిపోయాడు. అసమానమైన భక్తి జీవితం ఆచరణ సాధ్యమైనట్టే తిమోతికి సాధ్యమైంది, మోషేకు సాధ్యమైంది, యోబుకు సాధ్యమైంది, దావీదుకు సాధ్యమైంది. మనకెందుకు సాధ్యంగా చెప్పండి? అసమాన స్థితిలోకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతేనే పరిపూర్ణ క్రైస్తవుడుగా నువ్వు సమాజం నేను గుర్తిస్తాను.
అలా ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణుడు అయిపోయావో పరలోక రాజ్యానికి దేవుడు నీకు ఆహ్వానం పలుకుతాడు. అలాంటి ఆహ్వానం మీకు కావాలనుకుంటే మీరు కూడా తిమోతి గారిలాగా, మోషే గారిలాగా దేవుని పరిపూర్ణంగా తెలుసుకొని అసమాన స్థితికి మీరు భక్తి జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం నాకు అనుగ్రహించిన క్రైస్ట్ చర్చ్ తిరుపతి సంఘాన్ని బట్టి మరొకసారి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి జానసక్క గారికి, అదేవిధంగా మోజేసన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా తొలి సందేశాన్ని అందించినటువంటి మహేంద్ర గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగింపు ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఇంతవరకు చక్కగా మీ మాటలు మా అందరికీ నేర్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. చక్కటి వర్తమానాన్ని మాకు తెలియజేశారు, అందును బట్టి వందనాలు తండ్రి. మరి ముందు సందేశాన్ని అందించిన మా సహోదరుడు జతపని వాడిన మరి మహేంద్ర గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన సంతానాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా మీ సేవలో బలంగా మీ కుమారుని వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. సంఘాన్ని నడిపించే నాయకులను, అదేవిధంగా సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రైల్వే కుటుంబంలో ప్రిన్సిపాల్గా మరి బాధ్యతలు స్వీకరించిన ప్రేమ్ కుమార్ను జ్ఞాపకం చేసుకోండి. వేదిక మీద ఉన్న దైవజనులు మరి గోపినాథన్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోఆర్డినేటర్స్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్యను దీవించండి దేవా. మంచి ఆరోగ్యంలో ప్రసాదించి మీ రాజ్య విస్తరణ కొరకు వారు బహుగా కష్టపడడానికి మీరు కృప చూపించగలరని వేడుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామములు ఈ ప్రార్థన అడుగుతున్నాను మా కన్న తండ్రి. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఆశీర్వాదం ఇచ్చేస్తానండి. దయచేసి కళ్ళు మూసుకుంటే ఆశీర్వాదం తీసుకున్నాం.